కృష్ణ, నేను ప్రార్థనలకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను. నాతో పాటు ఎవరెవరైతే చదవగలరో, ప్రార్థనలు చేయగలరో వారందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి నాతో పాటు. ఓకే. హరే కృష్ణ. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. నాతో పాటు చేతులు జోడించి ఆ, ఆచార్యులకి ప్రార్థన చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కథామహ్యం దధాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలాం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగజాతం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాద సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధే गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमः ओम नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत హరే కృష్ణ ప్రభుజీ మ్యూట్ లో ఉంది. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशधारणे वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण दंडवत प्रणाम प्रभु जी. हरे कृष्णा माता जी दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी హరే दंडवत కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण नारायण हरे नमस्ते कृष्ण హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी. हरे कृष्णा हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. చాలా చాలా సంతోషం. ఈ రోజు మీ అందరితో ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకోబోతున్నాము. భగవద్గీత 18 అధ్యాయాల్ని 18 రోజుల పాటు మనం చర్చించుకోబోతున్నాం. ఓకే. సో నేను ఒక్కసారి ఆ, ఈ కార్యక్రమానికి, ఇలాంటి భగవద్గీత వినడానికి జీవితంలో ఫస్ట్ టైం భగవద్గీత వినడానికి వింటున్న వారు ఎంతమంది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, చేతిట్లా ఆప్షన్ ఉంటుంది. ఓకే ఓకే, చాలా సంతోషం, చాలా సంతోషం. ఓకే. సో ఈ భగవద్గీత కార్యక్రమం ఏదైతే ఉందో, ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ ఆ, ప్రతి ఒక్క భారతదేశంలోనే కాకుండా అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుత జ్ఞానాన్ని నేర్చుకోవాలనే సంకల్పంతో ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ శ్రీల ప్రభుపాదుల వారిచే స్థాపింపబడినటువంటి ఈ సంస్థ ఆ, ఇలా భగవద్గీత ప్రతి నిత్యం కూడా భగవద్గీతని ప్రచారం చేస్తూ ఆ, ఒక్క నిమిషం అండి, భగవద్గీతను ప్రచారం చేస్తూ అలాగే ఈ సమాజంలోకి భగవద్గీత సందేశాన్ని ప్రచారం చేయడానికి సంకల్పించుకొని ప్రతినిత్యం కూడా భగవద్గీత బోధనా కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహిస్తుంటుందన్నమాట. అలా ఆ క్రమంలోనే ఈ కార్యక్రమం కూడా మనం ఈ 18 రోజులు భగవద్గీతలోని 18 అధ్యాయాల గురించి చర్చించుకోబోతున్నాము. భగవద్గీత గురించి తెలుసుకునే ముందు హరే కృష్ణ,
దయచేసి అందరూ కూడా మ్యూట్లో ఉండండి. మీకు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మిగతా సమయాల్లో దయచేసి మ్యూట్లో ఉండండి. ఓకే? ఎందుకంటే ఇతరులకి మన బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఇతరులకి ఆ శబ్దాల వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది. అందు గురించి అని. ఓకే? సో ఈ భగవద్గీత ఎంత గొప్పది అంటే మనకి 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 2 ఇతిహాసాలు, అలాగే 18 పురాణాలు, ఇన్ని గనం గ్రంథాలు మనకున్నాయి. సో అవన్నీ గ్రంథాలు మనం మానవ జీవితంలో చదవాలంటే చాలా చాలా అసాధ్యమైనటువంటి విషయం. అందుగురించని భగవంతుడు ఈ కలియుగంలో మనుషులకి ఆయుష్ చాలా తక్కువ. అందుగురించని వాళ్ళకు ఏదైనా ఒక చాలా ఈజీ సులభమైన ప్రాసెస్ ఏదైనా ఇస్తే గనక, సులభమైన గ్రంథం ఏదైనా ఇస్తే గనక వాళ్ళు చదివి తరిస్తారని చెప్పి భగవంతుడు స్వయంగా తాను అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని మనందరికి కూడా భగవద్గీత బోధించారనమాట. ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. అది మనందరికీ తెలుసు. అలాగే ఈ భగవద్గీత ఎంత ప్రాముఖ్యమైంది. ఓకే, ఈ భగవద్గీత గురించి ఈ భగవద్గీతను తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారు ఎవరైతే మన ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ యొక్క సంస్థాపకాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ గురువు యొక్క ఆదేశానుసారం ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఫారిన్ కంట్రీస్ అంటే పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడానికి ఆయన సంకల్పించుకొని చాలా కష్టపడ్డారనమాట. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఫోటో ఉందో ఆయన మా గురువు గారు అనమాట, శ్రీల ప్రభుపాద. ఓకే, ఆయన ఒకానొక సమయంలో తన గురువులైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఈ శ్రీల ప్రభుపాదుల వారికి ఉన్నటువంటి వాక్చాతుర్యం అంటే చక్కగా ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు అనమాట. అయితే వాళ్ళ గురువు గారు శ్రీల ప్రభుపాదుల వారిని అడిగారనమాట, నువ్వు ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా, నువ్వెందుకు విదేశాలకు వెళ్ళి భగవద్గీత ప్రచారం చేయకూడదు, భగవంతుని జ్ఞానాన్ని ప్రచారం చేయకూడదని చెప్పారు. దయచేసి మ్యూట్లో ఉండండి అని చెప్పారనమాట. వారి గురువు గారు ఆదేశానుసారం శ్రీల ప్రభుపాదుల వారు ఫారిన్ కంట్రీస్ విదేశాలకు వెళ్ళి ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని అక్కడి వారికి బోధించి, అలాగే భక్తి గురించి అక్కడి వారికి బోధించి అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని భక్తులను చేశారనమాట. మొదట ఆయన కేవలం 40 రూపాయలు జేబులో పెట్టుకొని ఒక సముద్రంలో జలదూత అనే పడవలో ఆయన ప్రయాణం చేసి 1 రోజుల పాటు సముద్రం మీద ప్రయాణం చేసి ఆయన విదేశాలకు వెళ్ళి ఈ యొక్క భగవంతుని జ్ఞానాన్ని ఆయన అక్కడ ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసినటువంటి ఈ జ్ఞానానికి అక్కడ ప్రజలు ఎంతో లాలసల్లో మునిగి తేలినటువంటి ప్రజలకి ఈ జ్ఞానం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ శ్రీల ప్రభుపాదుల వారిని అనుసరించి వాళ్ళు కూడా భగవద్భక్తి నేర్చుకోవడానికి వాళ్ళ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారన్నమాట. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత అలాగే మన సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ ఆయన ఉన్నంత కాలం ఎంతో కృషి చేస్తూ ఆయన శరీరాన్ని వదిలేలోపు ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలను స్థాపించారనమాట. స్థాపించి ఆయన ఇంకా మా అందరితో ఆయన పుస్తకాల రూపంలో ఇంకా జీవించే ఉన్నారనమాట. ఓకే, సో అందరు కూడా దయచేసి హ్యాండ్స్ డౌన్ చేయండి. చాలా సంతోషం, చాలా మంది చూస్తున్నాను, ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని మీరు మొదలు పెట్టుకోబోతున్నారు, ఇంత గొప్ప జ్ఞానాన్ని నేర్చుకొని విని. ఓకే, అయితే మనందరికీ కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటి అంటే ఏదైనా పని మనం చేసే ముందు మనకి నార్మల్గా వచ్చే క్వశ్చన్, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏదైనా పని మనం మొదలు పెడుతున్నాం అనుకోండి, మనకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి? సోమశేఖర్ ప్రభు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మిమ్మల్ని మీరు. ప్రభుజీ, ఎస్ ప్రభు. ప్రభుజీ నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇది ఆఫర్ నాకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. చాలా సంతోషం. సో మనం ఏదైనా పని మొదలు పెట్టుకునే ముందు మనకి మొదట వచ్చే ప్రశ్న ఏంటి? మనకి అంటే డౌట్ రేజ్ అవుతుంది ముందు, నేను చేయగలనా లేదా అన్నట్టు. చేయాలా లేదా, వాళ్ళు చేస్తే చేయగలనా లేదా అన్నట్టు డౌట్ రేజ్ అవుతుంది. అవును, అలాగే ఇంకా ప్రభుజీ ఒకవేళ చేస్తే నాకేం ప్రయోజనం కలుగుతుంది?
అనే అది ప్రశ్న వస్తుంది ఆటోమేటిక్ సైమల్టేనియస్ ఉంటుంది కదా. బై డిఫాల్ట్. ఇక అది ఏ పని అవును. చేసినా కూడా ఈ పని చేస్తే నాకేం జరుగుతుంది అనే ఒక ప్రశ్న మన లోపల కలుగుతుంది. అలాగే ఈ భగవద్గీత ఆ, విన్నా చదివినా నేర్చుకున్నా మనకేం జరుగుతుందో మనకి శాస్త్రాల్లో చెప్పారనమాట. అయితే ఒకసారి ప్రభుజీ. ఒకసారి ఏం జరుగుతుందంటే కైలాసంలో శివపార్వతులు ఇద్దరు కూడా ఆ, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుందన్నమాట. ఏమనంటే, స్వామి, మీరు నాకు ఎన్నో జ్ఞాన సంబంధమైన విషయాలు చెప్పారు కదా, అయితే నాకు ఆ ఆ, కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత గురించి మీరు నాకు చెప్పలేదు. భగవద్గీత యొక్క మాహాత్మ్యం ఏమేంటి, భగవద్గీత నేర్చుకుంటే ఏం జరుగుతుంది నాకు చెప్పండి అని పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుందన్నమాట. అప్పుడు శివుడు ఏం చెప్తారంటే, దేవి, ఆ కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపం చాలా చాలా అందంగా ఉంటుంది. ఆ స్వరూపాన్ని ఎవరు చూసినా కూడా వాళ్ళు ముగ్ధులైపోతారు, అంటే అట్రాక్ట్ అయిపోతారు. సో ఆ స్వామి నోటి నుండి చెప్పినటువంటి ఆ భగవద్గీతకి గొప్ప మాహాత్మ్యం ఉంది. ఒకరోజు ఆ స్వామే స్వయంగా లక్ష్మీదేవితో చెప్పారు. ఏమని చెప్పారంటే, వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పడుకొని ఉండగా లక్ష్మీదేవి తన పాదాలని నొక్కుతుందన్నమాట. నొక్కుతూ లక్ష్మీదేవి విష్ణువుని అడిగిందనమాట. ఏమని అంటే, స్వామి, ఈ సమస్త సృష్టి మీరే సృష్టించారు కదా, ఈ సృష్టిలో ఉన్న సంపదలన్నీ కూడా మీవే కదా, సో ఈ సృష్టికి అధిష్టాన దేవత అయిన మీరు మీరు ఈ సృష్టిని అనుభవించకుండా మీరు ఎందుకు కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటారు అని చెప్పేసి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అడిగిందనమాట. అడిగితే స్వామి ఏమని జవాబిచ్చారంటే, దేవి, నేను నిద్రపోవట్లేదు, నేను కళ్ళు మూసుకొని యోగ నిద్రలో సమస్త సృష్టిలో ఏం జరుగుతుందో నేను చూస్తూ ఉంటాను. అలాగే నా లోపల నేను రమిస్తూ ఉంటాను. నా భక్తులు ఎవరైతే నన్ను స్తుతిస్తూ ఉంటారో, నా భక్తులు ఎవరైతే నన్ను ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళందరి ప్రార్థనలను, స్తోత్రాలను, స్తుతిని వింటూ నేను ఆనందిస్తూ ఉంటానని చెప్పి స్వామి చెప్తారనమాట. అంటే ఈ ఈ సంపదల కన్నా అతీతమైన స్థితి ఆ స్వామి అది అంటే, అవును దేవి, ఈ సంపదలు కూడా ఆనందాన్ని ఇవ్వలేనట్టు ఆనంద్ ఇవ్వలేవు, కానీ ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి చాలా గొప్పదైంది. ఆ స్థితి ఏ, చాలా చాలా అరుదైంది అని చెప్పి స్వామి చెప్తారనమాట. చెప్తే అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, ఏమడుగుతుందంటే, స్వామి, మరి అంత గొప్ప సంపదలు కూడా ఇవ్వలేనటువంటి ఆనందాన్ని ఇచ్చే ఆ స్థితి ఏదైతే ఉందో, ఆ భగవద్భక్తి ఏదైతే ఉందో మనుషులకి ఎలా, మరి సామాన్యులకి ఎలా దక్కుతుంది? ఎంతో గొప్ప ఋషులు మహర్షులు అంటే మిమ్మల్ని పూజ చేస్తారు, ధ్యానిస్తారు కాబట్టి వాళ్ళకి లభిస్తుంది, కానీ సామాన్యమైన మనుషులకి ఆ గొప్ప భక్తి ఎలా లభిస్తుంది? మీరంటే ప్రేమ ఎలా కలుగుతుంది? మీ గురించి ఎలా తెలియాలి ఈ ప్రజలకి అంటే, అప్పుడు స్వామి చెప్తారన్నమాట, దేవి, అందు గురించనే నేను సమస్త శాస్త్రాన్ని సంక్షిప్తంగా గొప్ప గ్రంథ రూపకంగా, భగవద్గీత అనే గ్రంథ రూపకంగా నేను మానవాళికి ఇవ్వడం జరిగింది. ఆ భగవద్గీత ఏ ఎలా ఎలాంటిది అంటే, నా యొక్క ఆ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. ఆ 18 అధ్యాయాల్లో మొదటి 5 అధ్యాయాలు నా యొక్క 5 ముఖాలు. అలాగే ఆ, ఆ తర్వాత 10 అధ్యాయాలు నా యొక్క భుజాలు, నా యొక్క చేతులు, 10 చేతులు. ఆ తర్వాత 16వ అధ్యాయం నా యొక్క కడుపు, నా యొక్క ఉదర భాగము. అలాగే 17, 18 అధ్యాయాలు నా యొక్క పాదాలు. సో ఈ భగవద్గీత నేనే స్వయంగా పుస్తక గ్రంథ రూపకంగా ఈ భగవద్గీత ద్వారా మనుషులకి సులభంగా ఆ, నన్ను అందిపించుకోవచ్చు ఈ మనుషులు అని చెప్పేసి స్వామి చెప్తారనమాట. చెప్పి ఏం చెప్తారంటే, ఈ భగవద్గీత కనుక ఎవరైనా కొద్దిగా ఈ భగవద్గీత మొత్తం చదివినా, లేదంటే ఈ భగవద్గీతలో ఒక అధ్యాయం విన్నా, భగవద్గీతలో ఒక శ్లోకం నేర్చుకున్నా, శ్లోకంలో సగం నేర్చుకున్నా, ఒక పదం నేర్చుకున్నా కూడా వాళ్ళు సుశర్మలాగా వాళ్ళ జీవితం సఫలీకృతమై వాళ్ళు ముక్తి పొందుతారు దేవి అని చెప్పి లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట. చెప్పి చెప్పగానే లక్ష్మీదేవి అడుగుతుంది, స్వామి, సుశర్మ సుశర్మ ఎవరు, ఆయన ఏ విధంగా తరించారు నాకు చెప్పండి అంటుంది. అప్పుడు స్వామి చెప్తారు. ఎవరు చెప్తున్నారు? హరే కృష్ణ. కృష్ణుడు కృష్ణ శ్రీ మేడం. మహావిష్ణువుడు, హరే శ్రీ కృష్ణ. మహావిష్ణు లక్ష్మీదేవికి చెప్తున్నారన్నమాట సుశర్మ గురించి. ఈ సుశర్మ, శ్రీ ఓకే, మహాలక్ష్మి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ సుశర్మ ఎవరు అంటే ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఇక పుట్టుకతో బ్రాహ్మణుడైనా కూడా బ్రాహ్మణులు చేసేటటువంటి కర్మలు ఏవి ఆయన ఆచరించలేదు. బ్రాహ్మణ వర్ణానికి విరుద్ధమైనటువంటి ఆమ్, కర్మలన్నీ ఆయన ఆచరిస్తున్నారనమాట. అంటే ఆ, చ- పాటించకూడని వ్యసనాలకు లోనైపోయి, దుర్వ్యసనాలకు లోనైపోయి ఆయన
ఆయన జీవితాన్ని మొత్తం వృధా చేసుకుంటున్నారు అనమాట. అంటే ఆ, మద్య మాంసాలు తీసుకోవడం, అలాగే జూదం ఆడడం, వేశ్య స్త్రీల సాంగత్యం తీసుకోవడం, ఇలాగానే జీవితం గడుపుతున్నాడు అనమాట. ఇలాగా చాలా కాలం జీవితం గడిపిన తర్వాత ఒక రోజు ఆయన పాము కాటు వల్ల చనిపోతాడు. పాము కాటు వల్ల చనిపోయిన తర్వాత ఆయన నరకలోకాలకు వెళ్ళి నరకంలో ఆయన చేసినటువంటి పాపాలన్నిటికీ ఫలితాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ భూమి మీద ఒక ఎద్దులాగా జన్మిస్తాడు. జన్మిస్తే ఆ ఎద్దుని ఒక కాలు లేనటువంటి ఒక వ్యక్తి కొనుక్కుంటాడు. కొనుక్కొని ఆ ఎద్దు మీద ఎక్కి తిరుగుతుంటాడు అనమాట. అలాగా ఆ ఎద్దు ఆ వ్యక్తికి చాలా ఒక 10 సంవత్సరాల కాలం ఆయనకి సేవలు చేసిన తర్వాత ఒక రోజు ఒక కొండను ఎక్కుతూ ఉంటే ఆ ఎద్దు జారి కింద పడిపోయి ప్రాణాన్ని వదిలేస్తుంది. వదిలేయగానే పెద్ద శబ్దం చేస్తూ వదిలేస్తుంది. వదిలేయగానే అక్కడికి చాలా మంది జనాలు వస్తారు. వచ్చి అయ్యో పాపం ఒక మూగజీవి చనిపోయిందని చూస్తూ ఉంటారు. కానీ ఎవరు దానికి సహాయం చేయరు. కానీ ఆ గుంపులో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక బ్రాహ్మణుడు అలాగే ఒక వేశ్య స్త్రీ, అంటే పరాయి పురుషులతోని తిరిగే ఒక స్త్రీ, ఈ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జంతువు మీద జాలి కలిగి మాకున్నటువంటి ఎంతో కొంత పుణ్యం ఈ ఎద్దుకి ఆ పుణ్య ఫలితం ఈ ఎద్దుకి దక్కాలి అని చెప్పి సంకల్పం చేసుకొని వాళ్ళకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఆ ఎద్దుకి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత ఆ ఎద్దు మళ్ళీ పై లోకాలకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ జన్మలో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తుంది మనిషిలాగా. ఎందుకంటే జంతు రూపకంగా మనం ముక్తి పొందలేం, మనిషి రూపకంగా ముక్తి పొందుతాం కాబట్టి మళ్ళీ చక్కటి మనుష్య రూపంతో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తుంది. జన్మించిన తర్వాత కానీ ఆ మనిషిలాగా జన్మించిన తర్వాత కూడా పూర్వజన్మ స్మృతి ఉంటుందన్నమాట. తాను క్రితం జన్మలో ఎద్దుని, అంతకంటే ముందు సుశర్మ అనే బ్రాహ్మణుడిని అని చెప్పి ఇవన్నీ విషయాలు గుర్తుంటాయి. గుర్తుండి ఎప్పుడైతే ఈయన బ్రాహ్మణ జన్మ ఎత్తుతాడో మంచి వయసులోకి వచ్చిన తర్వాత ఆ వేశ్య స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ఏ వేశ్య స్త్రీ అయితే ఈయనకి పుణ్య ఫలితాన్ని ఏ, దానం ఇచ్చిందో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని అడుగుతాడు అనమాట. అమ్మ, నేను పూర్వజన్మలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే మీరు కొద్దిగా వృద్ధాప్యం చెందారు, కానీ నేను పూర్వజన్మలో ఉన్నప్పుడు మీరు నాకు మీ కొంత పుణ్యఫలాన్ని ధారపోయడం వల్ల నేను ఉత్తమ జన్మ ఎత్తాను ఈ జన్మలో. అయితే నా డౌట్ ఏంటి అంటే, మీకు ఎలా వచ్చింది ఆ పుణ్యఫలం అని అడుగుతాడు. అడిగితే ఆవిడ ఏం చెప్తుందంటే, నాయన నేనేం పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక రామచిలుక ఉందయ్యా. ఇది ప్రతిరోజు కూడా ఏవో చదువుతూ ఉంటుంది, అవి నేను వింటూ ఉంటాను. ఆ వింటూ వింటూ నేను కూడా ఆ రామచిలుకతో పాటు ఆ రామచిలుక చదివేటటువంటి విషయాలు నేను చదువుతూ ఉంటాను అని చెప్పింది. చెప్తే బహుశా దాని వల్ల నాకు ఈ పుణ్యం వచ్చిందేమో. సో ఈ రామచిలుకనే అడుగుదామని ఇద్దరు కలిసి రామచిలుకని అడుగుతారనమాట. ఓ చిలుక, నీకు ఎక్కడిది, నువ్వు ఎలా నేర్చుకున్నావు ఈ పద్యాలు కానీ ఈ విషయాలు ఎలా నేర్చుకున్నావు అంటే ఆ చిలుక చెప్తుంది, నేను కూడా క్రితం జన్మలో ఒక పెద్ద విద్వాంసుని, కానీ నాకు ఉన్నటువంటి పాండిత్యాన్ని చూసుకొని నేను ఎంతో గర్వపడి అందరినీ ఈ చాలా చులకన భావంతో చూస్తుండేవాడిని. అలా చూస్తుండడం వల్ల ఏమైందంటే నేను శరీరం వదిలిపెట్టిన తర్వాత చాలా బాధలు అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే నేను బ్రతుకున్నప్పుడు, పండితుడిగా ఉన్నప్పుడు ఇతరులని చాలా చులకనగా చూశాను కాబట్టి నేను చాలా నరక బాధలు అనుభవించాల్సి వచ్చింది. అనుభవించిన తర్వాత మళ్ళీ మనిషిలాగా జన్మించాను. జన్మించిన తర్వాత మా గురువు గారిని నేను ఒకసారి నిందించాను. నిందించడం వల్ల నాకు ఈ పక్షి రూపం వచ్చింది. కానీ నేను ఈ పక్షి రూపం వచ్చిన తర్వాత నన్ను ఒక నేను అడవిలో చాలా ఎక్కడెక్కడో తిరిగాను. తిరిగిన తర్వాత ఒక రోజు ఎండకి ఎండిపోయి దాహానికి కళ్ళు తిరిగి పడిపోయాను. ఒక అడవిలో పడిపోతే ఒక మహర్షి నన్ను చేరదీసి నాకు నీళ్లు ఇచ్చి నాకు కొన్ని ఫలాలు తినిపించి మళ్ళీ నన్ను బ్రతికించాడు. బ్రతికించి తన ఆశ్రమంలోనే పెట్టుకొని తన ఆశ్రమంలో ఆయన ప్రతినిత్యం కూడా నేను చదివేటటువంటి ఈ శ్లోకాలు ఆయన పారాయణ చేస్తూ ఉండేవారు. సో ఆయన పారాయణ చేస్తున్నటువంటి శ్లోకాలను నేను విని నేర్చుకున్నాను. అలాగ నాకు ఈ పద్యాలు వచ్చాయి అని చెప్తుందనమాట. చెప్పగానే ఆ, అది చెప్తూ ఉంటేనే ఆ పక్షి ఒక దివ్య రూపం దాల్చి వెళ్ళిపోతుంది. అయితే ఆ శ్లోకాలు ఏంటి అంటే భగవద్గీతలోని ఈ ప్రథమ అధ్యాయం ఏదైతే ఉందో ఈ ప్రథమ అధ్యాయాన్ని ఆ చిలుక ప్రతిరోజు పారాయణ చేస్తుంది. చేసినంత మాత్రాన ఆ చిలుకకి ఎంతో ఫలితం వస్తుంది. అలాగే ఆ విన్నంత మాత్రం చేత వేశ్యవృత్తి చేస్తున్న స్త్రీ కూడా తరించిపోతుంది.
ఆ వృత్తి చేస్తున్నటువంటి స్త్రీ ద్వారా ఈ సుశర్మ కూడా ధరిస్తాడనమాట. అంటే భగవద్గీతకి ఎంత గొప్ప ఫలితం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు మనం పుట్టినప్పటి నుండి దాదాపు ఆ, ఈ ఎన్నో పనులు చేస్తుంటాం. వాటన్నిటిలో ఎన్ని మంచి కర్మలు మంచి పనులు చేసామో, ఎన్ని చెడ్డ పనులు చేసామో మనకు తెలియదు. కానీ అవన్నీ కూడా, వాటన్ని ఫలితాలు మనం అనుభవించాల్సిందే. కానీ ఆ ఫలితాలకి అతీతంగా మన జీవితం కొనసాగాలంటే మనము భగవద్గీత లాంటి గొప్ప జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే గనక, భగవంతుని యొక్క కృప వల్ల మనము ఎలాంటి బాధలు అనుభవించకుండా చక్కటి జీవితాన్ని కొనసాగించే ఒక గొప్ప అదృష్టం మనకి కలుగుతుంది. ఈ విషయాన్ని ఎవరు ఎవరికి చెప్పారు? శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి వెరీ మహావిష్ణువు గుడ్. మహాలక్ష్మికి చెప్పారు. వాళ్ళకంటే ముందు ఎవరెవరికి చెప్పారు? వెరీ గుడ్. ఓకే. ఓకే. చాలా సంతోషం అండి. చాలా శ్రద్ధగా వింటున్నారు. మనం ఏదైనా విన్నప్పుడు కానీ, ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు కానీ, మళ్ళీ ఒకసారి ఏం నేర్చుకున్నామో మనము ఒకసారి వెనక్కి వెళ్ళి స్మరించుకున్నాం అనుకోండి, అది మనకు చక్కగా గుర్తుంటుంది. అందు గురించని నేను ఏదైతే చెప్తుంటానో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. ఎందుకంటే మనకి గుర్తుండిపోవాలని చెప్పేసి అడుగుతుంటాను అనమాట. అయితే అలాగే ఈ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని మనకి ఆచార్యులు చాలా అద్భుతంగా చెప్పారనమాట. మనకి గొప్ప ఆచార్యులైనటువంటి శంకరాచార్యులు ఏమని చెప్పారంటే ఈ భగవద్గీత గురించి, అయితే నేను ఇందాక చెప్పినటువంటి కథ ఎక్కడుంది అంటే పద్మ పురాణంలో ఈ యొక్క భగవద్గీత మాహాత్యాన్ని ఆ, రచించడం జరిగిందనమాట. ఓకే. అయితే మనకి శంకర భగవత్పాదాచార్యులు ఒక గొప్ప ఆ, ఒక గొప్ప విషయాన్ని చెప్పారనమాట. ఏమని చెప్పారంటే భగవద్గీత గురించి ఆయన ఏమంటారంటే, సర్వోపనిషదో ఘావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్సాసు ధిర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఆయన ఏమంటారంటే సర్వ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత గోవు కాగా గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరంను పితుకువాడు. అర్జునుడు దూడ కాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమయమైన భగవద్గీత క్షీరంను పానం చేయు వారై ఉన్నారు. ఒక ఆవు ఉందనుకోండి, ఆవు ఊరికేనే పాలివ్వదు. దూడ ఉంటే తప్ప అది పాలివ్వదు. అయితే ఈ సమస్త అన్ని ఉపనిషదులన్నీ కూడా ఒక ఆవు లాంటి అన్నమాట. ఆ ఆవు యొక్క పాలు పితికేవాడు కృష్ణుడు అన్నమాట. ఆ ఆవు పాలు ఎప్పుడు ఇస్తుందంటే ఒక దూడ వచ్చినప్పుడు. అర్జునుడు దూడ లాంటి వాడు. అర్జునుడు వచ్చాడు కాబట్టి ఆ ఆవు పాలిస్తుంది. ఆ పాలను ఎవరు పానం చేస్తున్నారు అంటే మనం అందరం కూడా ఆ పాలని పానం చేస్తున్నాం అనమాట. ఎలాగా పానం చేస్తున్నామంటే వింటూ శ్రవణ మాత్రం చేత ఆ యొక్క గీతామృతాన్ని మనము పానం చేస్తున్నాం అనమాట, తాగుతున్నాం అనమాట. అలాగే శంకరాచార్యుల వారు ఏమంటారంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఒకే ఒక పవిత్ర గ్రంథం అవసరము, అది శ్రీకృష్ణ భగవానుచే స్వయముగా ఉపదేశితమైన భగవద్గీత. ఒకే ఒక ఆరాధించే ప్రభు శ్రీకృష్ణ భగవానుడు, ఒకే ఒక మంత్రం ఆయన పవిత్ర నామములు, మరియు ఒకే ఒక విధి పరమ ఆరాధించే భగవంతుడు శ్రీకృష్ణ భగవంతుడి భక్తి సేవ. శ్రీకృష్ణుడి భక్తి సేవ అంటే ఒకవేళ గనక ఏ, మనము ఆ, ఎవరిని ఏం చేస్తే, నాకు ఏదో ఒక ఉపాయం చెప్పండి, ఏం చేస్తే తరిస్తాం, ఏ ఒక్క విషయం అంటే మనకు చాలా సనాతన ధర్మంలో చాలా చాలా ధర్మాలు ఉన్నాయి, చాలా చాలా ఉపాసనలు ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. వాటి అన్నిట్లోకెల్లా ఏది టాప్ మోస్ట్, ఇంకా అది పాటిస్తే ఇంకా ఆ, అది పాటిస్తే ఇంకా తిరుగులేదనే విషయం ఏదైతే ఏది అంటే ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం. ఆ దేవకీ సుతుడైనటువంటి కృష్ణ భగవానుడు ఇచ్చిన ఈ భగవద్గీత గనక మనము చదివితే, వింటే, అలాగే ఆ దేవకీ పుత్రుడు కృష్ణుణ్ణి ఆరాధిస్తే, ఆయన నామాల్ని పలికితే చాలు, ఇంకా మనం తరించవచ్చు అని చెప్పి మనకి శంకర భగవత్పాదాచార్యులు చెప్పారనమాట. ఆచార్యులు ఏది కూడా వాళ్ళు అనుభవించిన తర్వాతనే మనకి బోధిస్తారు. ఎందుకంటే మనము ఆ, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం జీవితాన్ని కొనసాగిస్తాం కాబట్టి. అది మనకి శంకర భగవత్పాదులు లు ఈ భగవద్గీత గురించి చెప్పారనమాట. ఆయన ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పారంటే
భజగోవిందం చేస్తూ ఆయన ఏమంటారంటే కించిదీత భగవద్గీత గంగాజల కనికాపీత సహృద ప్రియేణ మురారి తస్య యమేన చర్చ అన్నారనమాట. హరే కృష్ణ. నా వాయిస్ వినపట్లేదా? ఎవరు మాతాజీ పెట్టారు, వాయిస్ లేదు. నా వాయిస్ అందరికి వినిపిస్తుంది? గట్టిగా ఉంది ప్రభు. అందరికీ వినిపిస్తుంది ప్రభు. ఉంది. ఓకే, వినిపిస్తుంది ప్రభుజీ, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. వినిపిస్తుంది ప్రభుజీ. సో ఆయన శంకర భగవత్పాదాచార్యులు ఏమంటారంటే కించిదిత భగవద్గీత, భగవద్గీత ఎవరైనా కనుక కొంచెం నేర్చుకున్నా సరే, గంగాజలాన్ని కొద్దిగా తాగినా సరే, సహృద ప్రియేణ మురారి, ఎవరైనా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆ మురారి అనే రాక్షస సంహరించినటువంటి ఆ మురారి కృష్ణుని గనక పూజ చేస్తే వాళ్ళకి యమ దర్శనం అవ్వదు అని చెప్పారనమాట. అంటే ఇంకా వాళ్ళకి యమయాతనలు పడాల్సిన అవసరం లేదు అని ఆచార్యులు మనకి చెప్పారు. సో అటువంటి గొప్ప భగవద్గీత, అటువంటి గొప్ప భగవద్గీత జ్ఞానాన్ని మనం నేర్చుకోబోతున్నాము. అయితే చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఏంటి అంటే ఇది భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథం, ఏదో అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక శాస్త్రం కదా, ఇది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే ఒక గొప్ప ప్రశ్న ఉంటుందన్నమాట చాలా మందికి. ఆ, అంటే ఇది నిజంగా జీవితంలో ఉపయోగపడుతుందా, ఇది నేర్చుకుంటే గనక మనకి సంపదలు వస్తాయా, లేకపోతే ఆరోగ్యం బాగుపడుతుందా, లేకపోతే మన కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు ఏమైనా తొలగిపోతాయా, ఇట్లాగా ఆ, వివిధ ప్రశ్నలు వస్తుంటాయి అన్నమాట. అయితే మనకి సంపదలు కావాలన్నా, అలాగే మనకి ఆరోగ్యంగా ఉండాలన్నా, అలాగే మన కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొనాలన్నా కూడా వాటన్నిటికీ కారణం ఏంటి అంటే మన వ్యక్తిత్వం. మనం ఎలాగ జీవిస్తున్నామో దాన్ని బట్టే మనకి సుఖ సంతోషాలు, అలాగే ఇతరులతోటి మన సంబంధాలు అనేటివి బలపడతాయి. మన వ్యక్తిత్వాన్ని ఎలా ఉండాలి అనే విషయం ఈ భగవద్గీత మనకి భగవంతుడు భగవద్గీత ద్వారా మనందరికీ నేర్పిస్తారనమాట. ఓకే, సో ఈ భగవద్గీత అనేటటువంటిది మానవ జీవిత వ్యక్తిత్వం యొక్క బీజం అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఆ గొప్ప భగవద్గీతలో భగవంతుడు మనందరికీ ఏం చెప్తున్నారో అర్జునుని మాధ్యమంగా చేసుకొని మనందరికీ ఏం చెప్తున్నారో మనం అందరం విందాం. ఓకే, అయితే మనందరికీ తెలుసు మహాభారత యుద్ధం, పాండవులు కౌరవులు ఇద్దరు అన్నదమ్ములు, కానీ రాజ్యం ఆ, హరే కృష్ణ. లక్కీ మాతాజీ అని ఎవరో హ్యాండ్ రేస్ చేశారు. మీకేమైనా ప్రశ్న ఉంటే దయచేసి సెషన్ అయిన తర్వాత అడగండి. ఓకే, మనకి సమయం ఉంటుంది. సో పాండవులు కౌరవులు వాళ్ళకి రాజ్యాన్ని పంచుకునే విషయంలో ఆ, సరైనటువంటి అభిప్రాయం కుదరక కేవలం కౌరవుల అధిపతి అయినటువంటి దుర్యోధనుడి యొక్క లోభం ద్వారా మొత్తం రాజ్యాన్ని తానే పరిపాలిస్తాను అనే లోభత్వం ద్వారా ఈ యుద్ధం ఏర్పడడం జరిగింది. చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. కృష్ణ భగవానుడితో కూడుకొని చాలా మంది మహర్షులు అందరూ కూడా ప్రయత్నం చేస్తారు యుద్ధం అవ్వకుండా శాంతియుతంగా ఈ సమస్యని పరిష్కరించుకుందామని. కానీ దుర్యోధనుడు ససేమ్రా నాకు అవసరం లేదు, ఇది నా రాజ్యము, ఈ రాజ్యంలో గుండు సూది పట్టేంత స్థలం కూడా నేను పాండవులకు ఇవ్వను అని చెప్పేసి దుర్యోధనుడు ఖరాఖండిగా చెప్పేస్తాడు అన్నమాట. ఆ తర్వాత అప్పుడు ఇంకా యుద్ధము అనివార్యం అయిపోతుంది. ఇంకా ఇద్దరు పాండవులు కౌరవులు ఇద్దరు కూడా వాళ్ళు సేనలని వాళ్ళకి ఎవరెవరైతే సహాయం చేస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి జమ చేసుకుంటారనమాట. మాకు ఎవరైతే సహాయం చేస్తారో రండి యుద్ధంలో అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. సో ఈ కౌరవులు పాండవులు కూడా ఒక గొప్ప క్షేత్రంలో కలుసుకుంటారనమాట. అయితే ఆ, నిజానికి ఇద్దరు ఒకే వంశం, కురువంశం. పాండవులు కౌరవులు అని మనం వేరేగా అంటున్నాం, కానీ పాండవులు కౌరవులు వాళ్ళు ఏ వంశానికి చెందినవారంటే కురువంశానికి చెందినవారు అనమాట. అయితే వీళ్ళు ఎక్కడ సమావేశమయ్యారంటే అది మనకి భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ద్వారా తెలుస్తుంది. అయితే ఈ ప్రథమ అధ్యాయం ఏదైతే ఉందో, ఫస్ట్ చాప్టర్ భగవద్గీత ఏదైతే ఉందో, మనందరికీ ఈజీగా గుర్తుండడానికి ఒక సంక్షిప్తం, అక్రోనిమ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఒక సంక్షిప్తంగా ఒక ఆ, ఒక పదాన్ని మేము ఆ, రాయడం జరిగింది. అదేంటి అంటే ఆ, ఈ యొక్క అధ్యాయానికి మేము పెట్టిన పేరు ఏంటి అంటే డౌట్. డౌట్ అంటే
ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వము. అలాగే డి అంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు. ఓ అంటే శకునములు, అంటే ఆ, ఎలాంటి శకునాలు, మంచి శకునాలు ఎవరికి ఈ యుద్ధ రంగంలో కనిపించాయి. అలాగే ఆ, ఏం జరిగింది, అంటే అర్జునుడికి ఒకానొక స్థితిలో ఏం చేయాలో తోచని స్థితి ఏర్పడుతుంది. దాన్ని అన్సర్టెనిటీ అంటారనమాట, అంటే అనిశ్చితము. అలాగే దిగ్భ్రమము, అంటే అర్జునుడు భయపడిపోతాడు. తర్వాత ఒక గొప్ప మలుపు తిరుగుతుంది. సో ఈ విషయాలు మనము ఈ ప్రథమ అధ్యాయంలో చర్చించుకోబోతున్నాం అనమాట. ప్రథమ అధ్యాయం పేరు ఏంటి అంటే అర్జున విషాద యోగము. అంటే యోగము అంటే మనం ఏమనుకుంటాం అంటే ఏదో మనకి కలిసి వస్తుంది అని అనుకుంటాం అనమాట. కానీ ఇక్కడ అర్జునుడి యొక్క విషాదం కూడా, ఏడ్పు కూడా ఒక యోగమైంది. ఆ యోగం, అర్జును యొక్క ఏడ్పు కూడా యోగం ఎలా అయిందో మనకి ముందు ముందు తెలుస్తుంది అనమాట. ఓకే. అయితే భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకం ఏదైతే ఉందో అది ధృతరాష్ట్రుడు ఆ పలుకుతాడనమాట. ఏమని అంటే, ఇంకా ఇద్దరు పాండవులు కౌరవులు ఒక గొప్ప క్షేత్రంలో కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత ఈ ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే ఆయన కళ్ళు ఉండవు కాబట్టి ఆయన చూడలేడు. కానీ ఆయన యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఒక కోరిక ఉంటుంది. అది ఎలా ఎలా తెలుసుకోవాలి అని నాకు చాలా గట్టి కోరిక ఉంటుంది. అయితే ఈ ధృతరాష్ట్రుడికి ఒక మంత్రి ఉంటాడు, సంజయ అని. ఆ సంజయ చాలా మంచి వ్యక్తి, ధృతరాష్ట్రుడికి ఎప్పుడూ సేవలు చేస్తూ ఆయనకి సహకారంగా ఉంటాడనమాట. ఆ సంజయుడికి వ్యాస భగవానుడు ఒక దివ్య దృష్టి ఇస్తాడు. ఏంటి అంటే ఆ, ఏం జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోగలడనమాట. ఇప్పుడు ఎట్లాగైతే మనము టీవీలో ఎక్కడో జరిగే క్రికెట్ మ్యాచ్ని లైవ్గా చూస్తున్నాం కదా, ఆ కాలంలోనే సంజయుడు ఈ వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి ఆ ఆ దివ్య దృష్టి ద్వారా కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో ఆయన చూస్తూ లైవ్ టెలికాస్ట్, లైవ్ కామెంటరీ మన ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉండేవాడు అనమాట. అయితే ధృతరాష్ట్రుడు అప్పుడు సంజయుని అడుగుతాడనమాట. ఏమని అంటే, ధృతరాష్ట్రు వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అంటాడనమాట. ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, "ఓ సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం యందు నా తనయులు మరియు పాండు రాజు తనయులు యుద్ధము చేయగోర వారై సమకూడిన పిమ్మట ఏం జరిగిందంటే, వాళ్ళిద్దరు యుద్ధం చేయడానికి ఇంకా డిసైడ్ అయిపోయారు. యుద్ధం చేయడానికి వాళ్ళు కలుసుకున్న ఆ ప్లేస్ లో ఏం జరుగుతుందో నాకు చెప్పని చెప్పి ధృతరాష్ట్రుడు అంటారనమాట. అయితే ఈ కురుక్షేత్ర ఆ, స్థలం ఏదైతే ఉందో, ఆ పుణ్యస్థలం ఏదైతే ఉందో దాన్ని ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటారనమాట. ఆ ఆ స్థలానికి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది అంటే, ఈ కురుక్షేత్రం ఆ, ఏదైతే ఈ కురుక్షేత్రం ఉందో ఇది దీనికి, హరే కృష్ణ, దర్శన్ మ్యూట్ లో ఉండండి. ఓకే. దీని అసలు పేరు ఏంటి అంటే, దీని బ్రహ్మక్షేత్రము, ఋషిక్షేత్రము, ఆర్యవర్త మరియు సమంత పంచక అని పిలిచేవారనమాట. అంటే కురుక్షేత్రం అని పేరు రాకముందు ఆ స్థలం పేర్లు అన్నమాట ఇవి. అయితే ఈ స్థలంలో ఈ పాండవుల కౌరవుల యొక్క పూర్వీకుడైనటువంటి కురు మహారాజు, ఈ వంశానికి మొత్తం కర్త ఎవరంటే కురు మహారాజు. ఆ కురు మహారాజు ఒకరోజు ఏం చేశారంటే, ఈ స్థలానికి, ఇప్పుడున్న ఆ కురుక్షేత్ర స్థలానికి బంగారు రథం మీద వచ్చి ఆ రథంకున్న మొత్తం బంగారాన్ని తీసి ఆ బంగారంతో ఒక నాగలి తయారు చేసి, ఆ నాగలికి ఒకవైపు నందిని, ఒకవైపు మన ధర్మరాజు అధిరోహించే దున్నపోతుని కట్టి ఆ స్థలాన్ని దున్నుతా ఉంటారనమాట. దున్నుతా ఉంటే ఇంద్రుడు వచ్చి అడుగుతాడు, అయ్యా కురు మహారాజా, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారనమాట. అప్పుడు కురు మహారాజు ఏం చెప్తారంటే, నేను ఇక్కడ ధర్మాన్ని స్థాపించడానికి, ఏ ధర్మం ఎల్లవేళలా ఉండడానికి కావలసినటువంటి కొన్ని గుణాలని స్థాపించడానికి ఇక్కడ ఒక గొప్ప క్షేత్రాన్ని, అంటే ఒక గొప్ప క్షేత్రాన్ని, పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ ఆ, పుణ్యక్షేత్రంగా ఈ స్థలాన్ని తీర్చిదిద్దడానికి నేను ఇక్కడ సేద్యం చేస్తున్నాను అని చెప్తాడు అనమాట. సేద్యం అంటే వ్యవసాయం చేస్తున్నాను అంటమాట. అయితే ఏ గుణాల గురించి ఆయన చేస్తున్నారంటే, సత్యము, యోగము, దయ, స్వచ్ఛత, దాన ధర్మము, క్షమ, తపస్సు మరియు బ్రహ్మచర్యము. ఇవి గొప్ప గుణాలు. ఎవరైనా గనక ఈ గుణాలు పాటిస్తే వాళ్ళ జీవితం సుగమమై భగవద్ధామానికి చేరుకుంటారనమాట.
సో ఈ గుణాలుని ఈ వ్యాప్తి వ్యాప్తిపరచడానికి, ప్రచారం చేయడానికి నేను ఇక్కడ ఒక గొప్ప క్షేత్రాన్ని తయారు చేస్తున్నానని చెప్తాడనమాట. చెప్పగానే ఇంద్రుడు సంతోషపడతాడు. అరే ఇంత గొప్ప ఆ, కార్యక్రమం చేస్తున్నారా మీరు, ఇంత నిస్వార్థంగా, ఇంత గొప్ప ఆశయంతో మీరు ఇక్కడ సేద్యం చేస్తున్నారా, కాబట్టి నాకు మీ యొక్క ఆశయం నచ్చింది, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పి కురు మహారాజుని అడుగుతారనమాట. అడిగితే ఆయన ఏమంటారంటే, సరే మీరు వరం ఇస్తాన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఈ క్షేత్రం ఇక మీద నుండి నా పేరు ద్వారా ప్రాచుర్యంలోకి రావాలి. అంటే ఆ క్షేత్రాన్ని నా పేరు కురు మహారాజ్ కాబట్టి కురుక్షేత్రంగా ఇప్పటి నుండి అందరూ పిలవాలి. అది ఒక వరం. ఇంకో వరం ఏంటి అంటే, ఇక్కడ ఎవరు చనిపోయినా కూడా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోవాలి, స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి కోరుతాడనమాట. కోరగానే ఇంద్రుడు నవ్వుతాడు. నవ్వి, ఏందయ్యా, స్వర్గానికి రావాలంటే మామూలు విషయమా, ఎంతో పుణ్యకర్మలు చేసుకుని ఉండాలి, కేవలం ఇక్కడికి వచ్చి చనిపోయినంత మాత్రం చేసి స్వర్గం ఎలా ఇస్తామని చెప్పి ఆయన నిరాకరిస్తాడనమాట. నిరాకరించిన తర్వాత కురు మహారాజు ఆయన ఆ, అలాగే పట్టుదలతో ఆయన ఇంకా అక్కడ సేద్యం చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఆయన యొక్క శ్రమని, ఆ యజ్ఞాన్ని ఇంద్రుడు గుర్తించి ఆయనకి చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సంస్థాపన గురించి ఈయన ఎంత పాటుపడుతున్నాడు, మనం ఎంతో కొంత ఈయనకి సహాయం చేద్దామని ఆయన సుముఖంగా, అంటే ఆయనకి ఇష్టపడతాడు, ఈయనకి ఇంకా వరం, ఈయన అడిగిన వరం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కానీ మిగతా దేవతలకి ఇష్టం ఉండదు. అలాగే సులభంగా స్వర్గానికి వచ్చేటట్టు మీరు ఎలాగా కురుక్షేత్రంలో చనిపోయినంత మాత్రం చేత ఎలాగా స్వర్గానికి రావడానికి మీరు అవకాశం ఇస్తారు, ఆ వద్దు అని చెప్పేసి మిగతా దేవతలు అంటారు. అప్పుడు ఇంద్రుడు అలాగే మిగతా ఆ, దేవతలు ఈ కురు మహారాజుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారన్నమాట. ఏమని అంటే, ఎవరైనా గనుక ఈ కురుక్షేత్రంలో ఒక తపస్సు గాని, యజ్ఞం గాని, లేదంటే ఆ, త్యాగపూర్వకంగా వాళ్ళ శరీరాన్ని వదిలితే అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా స్వర్గం లభిస్తుంది అని చెప్తారనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఆ కురుక్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రత ఏంటి అంటే, అక్కడ ఎవరైనా గనక త్యాగపూర్వకంగా శరీరాన్ని వదిలితే వాళ్ళకి స్వర్గలోక అవకాశం దొరుకుతుందన్నమాట. అయితే త్యాగరూపకంగా శరీరాన్ని ఎప్పుడు వదులుతామంటే, ఆ యుద్ధంలో యుద్ధంలో సైనికులు చాలా మంది యుద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని, రాజ్యం గురించి త్యాగం చేస్తారనమాట. అలాగే ఎవరైతే యుద్ధం చేసి కనుక అక్కడ చనిపోతే వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అందు గురించి అని కురుక్షేత్రం ధర్మక్షేత్రం అయింది. కురుక్షేత్రే ధర్మక్షేత్రే అని అందుకు సంబోధించారన్నమాట. అది కురుక్షేత్ర యొక్క వృత్తాంతం. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏమని అడుగుతున్నాడు, నా కుమారులు పాండు కుమారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి సంజయ్ని అడుగుతున్నాడు. కానీ మీరు సరిగ్గా చూస్తే గనక ఇద్దరు కూడా ఆయన కుమారులే, అవునా కాదా? హరే కృష్ణ. అవును ప్రభుజీ. అవును అవును ప్రభుజీ. సో ఇద్దరు కూడా ఆయన కుమారులే. కానీ 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 ఎందుకంత పక్షపాతం అంటే, ధృతరాష్ట్రునికి పుత్ర వ్యామోహం. తన పుత్రుడే పుత్రుడు, ఇతరుల పుత్రులు మాత్రం తన పుత్రులు కాదు అని చెప్పేసి ధృతరాష్ట్రుడి యొక్క దుర్బుద్ధి అన్నమాట. ధృతరాష్ట్రుని యొక్క దుర్బుద్ధి అందరినీ వేరు చేసి మాట్లాడడం. మరి దుర్యోధన యొక్క మనస్థితి ఎలా ఉందో కూడా మనకి చెప్తున్నారు ఇక్కడ. ఆ, మనకి భగవద్గీత ఎందలి ఆ, తర్వాత శ్లోకాల్లో. అప్పుడు ఎప్పుడైతే ధృతరాష్ట్ర మహారాజ్ సంజయ్ని అడుగుతాడో, ఏం చేస్తున్నారో చెప్పయ్యా సంజయ్య, నా పుత్రులు పాండుకుమారులు అంటే, సంజయుడు చెప్తాడనమాట. దృష్ట్వాతు పాండవ ఆనీకం వ్యూఢం దుర్యోధనస్తత ఆచార్యముప సంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు ఈ పాండు సేనలను చూసి ఆయన ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి ద్రోణాచార్యంతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతాం. అయితే దుర్యోధనుడికి ఉన్నటువంటి ఒక గొప్ప దుర్బుద్ధి ఏంటి అంటే, ఆ, ఇతరుల యొక్క ఇతరులని ఏదో ఒక విధంగా నిందించి వాళ్ళ లోపల ఉన్నటువంటి తప్పులని ఏలెత్తి చూపిస్తుంటాడనమాట. దానివల్ల ఇతరులు ఒక విధమైనటువంటి మానసిక క్షోభకి లోనవుతారన్నమాట. ఇక్కడ ఆయన ద్రోణాచార్యుని కలిసి, ఇప్పుడు అర్జునుడు యుద్ధరంగంలోకి వచ్చాడు, దుర్యోధనుడు యుద్ధరంగంలోకి వచ్చారు. అర్జునుడికి
అర్జునుడి మీదకి బాణాలు సంధించడానికి ద్రోణాచార్యుడు ఉన్నప్పటికీ కూడా అర్జునుడు వాళ్ళందరికీ వెళ్ళి ముందు ప్రణామం చేసి వాళ్ళకి ప్రదక్షిణ చేసి వచ్చి తన స్థానంలో అర్జునుడు నిల్చున్నాడు. కానీ దుర్యోధనుడు తన స్థానం నుండి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ద్రోణాచార్య, మీరు గొప్పగా మీరు ఒక శిష్యుని తయారు చేశారయ్యా, ద్రుపద పుత్రుని తయారు చేశారు, దృష్టద్యుమ్నుణ్ణి. వాడు మిమ్మల్ని చంపడానికే పుట్టాడు వాడు. ఆ విషయం తెలిసి కూడా మీరు వాడికి గొప్ప విలువిద్య నేర్పించారు. అంటే మీ ప్రాణాల్ని తీయడానికి మీరే ఒక పుత్రుని తయారు చేశారు, దృష్ట దృష్టద్యుమ్నుణ్ణి. అంటే మీరు ఎంత గొప్పవారో ఆలోచించుకోండి అని వ్యంగ్యంగా, అంటే సర్కాస్టిక్ అంటారు ఇంగ్లీష్లో, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరితో మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు? ద్రోణాచార్య. అయితే ద్రోణాచార్య. అయితే దృష్టద్యుమ్నుడు ఎవరు అంటే ద్రుపద మహారాజు యొక్క పుత్రుడు అనమాట. ద్రుపద మహారాజు ఎవరంటే ద్రౌపది దేవి యొక్క తండ్రి. అది. సో ఒకసారి ఈ ద్రుపదుడు ద్రోణాచార్యుని చాలా అవమానిస్తాడు. అవమానిస్తే చాలా మనస్తాపానికి చెందుతాడనమాట ద్రోణాచార్య. ఆయన చాలా దీన స్థితిలో ఉన్నప్పుడు సహాయం గురించి వెళ్తే ఆయన అవమానిస్తాడు ద్రుపద మహారాజు. అయితే తర్వాత భీష్మ పితామహ ఈ ద్రోణాచార్యుని చేరదీసి ఈ కురువంశస్థులైనటువంటి పాండవులు కౌరవులకి విలువిద్య నేర్పించమని ఆయనకు ఒక ఆచార్య స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తారు. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు ఆచార్య స్థానం తీసుకున్న తర్వాత ఇద్దరికి కూడా పాండవులకి కౌరవులకి చక్కగా విలువిద్య నేర్పించిన తర్వాత గురుదక్షిణ అడుగుతాడనమాట. అడిగితే దుర్యోధనుడు ఏం చేస్తాడంటే కొన్ని రథాలలో వజ్ర వైడూర్యాలు, బంగారు నాణేలు తీసుకొచ్చి ఆయన ముందు పెడతాడు. పెడితే ద్రోణాచార్య అంటారన్నమాట, గురువు ఎప్పుడు కూడా ఇట్లాంటివి అడగడు, నాకు ఏం కావాలో నా ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడికి తెలుసు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడుకి తన గురువు యొక్క మనస్సు అర్థమయ్యి ఆయన ద్రుపద మహారాజు మీదకి యుద్ధానికి వెళ్ళి ద్రుపద మహారాజుని కట్టేసి ఒక రథంలో ద్రుపద మహారాజుతో యుద్ధం చేసి ద్రుపద మహారాజుని ఓడించి రథంలో కట్టేసి ద్రోణాచార్యుని ముందు నిల్చోబెడతాడనమాట. నిల్చోబెట్టితే అప్పుడు ద్రోణాచార్య అంటారనమాట, అయ్యా మీరు గొప్ప మహారాజు, మీరు నాలాంటి బీదవాడి దగ్గరికి ఎందుకు వచ్చారయ్యా, మీకు ఇక్కడ నాతో ఏం పని, నాలాంటి అల్పులతో మీకేం పని చెప్పి ఆయన అంటారనమాట. అని ద్రుపద మహారాజుకి ఒక విషయం చెప్తారు. ద్రుపద మహారాజా, కాలం ఎప్పుడు ఒకేలాగుండదు, ఎవరి పరిస్థితి ఎలాగుంటుందో ఏ కాలం నిర్ణయిస్తుంది. నాకు కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు మీ దగ్గరికి సహాయం గురించి వచ్చాను, అప్పుడు మీరు నన్ను అవమానించారు. ఇప్పుడు మీ కాలం బాగలేదు, నేను మిమ్మల్ని అవమానించాలి, కానీ నేను అవమానించను, వదిలేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మీకు ఒక గుణపాఠం నేర్పించాలని చెప్పేసి నేను నా శిష్యుణ్ణి, నేను కూడా కాదు, నా శిష్యుడుని నీ మీదికి యుద్ధానికి పంపించానని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ద్రుపద మహారాజుకి లోపల పగ పెరిగిపోతుంది అనమాట. పగ పెరిగిపోతుంది, అలాగే ప్రేమ పెరిగిపోతుంది. ఎవరి మీద పగ పెరిగిపోతుందంటే ద్రోణాచార్యుడి మీద పగ పెరిగిపోతుంది, అర్జునుడి మీద ప్రేమ పెరిగిపోతుంది. ఇంత చిన్న పిల్లవాడు ఇంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు, వీడిని గనక నేను అల్లుని చేసుకుంటే నా జన్మ తరిస్తుందని చెప్పేసి అర్జునుడి మీద ప్రేమ కలుగుతుంది. అలాగే నన్ను అవమానించిన ద్రోణాచార్యుని మీద మళ్ళీ నేను ప్రతీకారం తీర్చుకోవాలని పగ పెరిగిపోతుంది. దాంతో పగ ప్రేమతో ఒక యజ్ఞం చేస్తారు. ఆయన చేసి ఆ యజ్ఞంలో ద్వారా ఇద్దరు సంతానాన్ని పొందుతారన్నమాట. ఆయన ఎవరంటే ఒక్కరేమో ద్రౌపది దేవి, ఇంకొకరేమో దృష్టద్యుమ్నుడు. ఓకే. సో దృష్టద్యుమ్నుడిని కేవలం ద్రోణాచార్యుని చంపడానికే ఆయన కోరుకుంటాడు, ద్రౌపదిని మాత్రం అర్జునుడికి ఇచ్చి పెళ్ళియాలని ఆయన కోరుకుంటాడు అనమాట. అలాగా ఈ దృష్టద్యుమ్నుడిని మిమ్మల్ని చంపడానికి పుట్టినాడని మీకు తెలిసినా కూడా ద్రోణాచార్య మీరు వానికి సమస్త విలువిద్యలు నేర్పించారు, అంటే మీ చావుని మీరే కొని తెచ్చుకున్నారని చెప్పి దుర్యోధనుడు ద్రోణాచార్యుని దెప్పి పొడుస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు దుర్యోధనుడు? దెప్పి పొడుస్తున్నాడు. ద్రోణాచార్యుడిని తిప్పి పొడుస్తున్నాడు. ద్రోణాచార్యుని దెప్పి పొడుస్తున్నమాట చెప్పి. అలాగే ఈ దుర్యోధనుడు ఏం చేస్తాడంటే ఈ పాండవుల వైపు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే ఎవరెవరు ఉన్నారో అందరి పేర్లు చదువుతాడు. దృష్టకేతుశ్చేకితన కాశీ రాజశ్చ వీర్యవాన్ పురోజిత్ కుంతి భోజస్స సైభ్యశ్చ నరపుంగవ యూదమన్యుశ్చ విక్రాంత ఉత్తమ ఓజశ్చ వీర్యవాన్ సౌభద్రోదోపదేశ్చ సర్వ ఏవా మహారథ అని చెప్తాడు. ఓ ద్రోణాచార్య, వాళ్ళ వైపు ఎవరెవరు ఉన్నారో విను. దృష్టకేతు, చేకితన, కాశీరాజు,
అలాగే పురుజిత్ కుంతి భోజ. వీళ్ళకు పురుజిత్ కుంతి భోజులు ఎవరంటే కృష్ణుడు మన పాండవుల యొక్క మేనమామలు అనమాట. సైభ్య, ఇలాంటి గొప్ప గొప్ప నరపుంగవులు ఉన్నారు. యూధమన్యు, విక్రాంత, ఉత్తమౌజ, ఇలాంటి గొప్ప గొప్ప వీరులు. అలాగే సౌభద్ర, సుభద్ర యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు, అలాగే ద్రుపదుని యొక్క కుమారుడైనటువంటి ఈ ఈ దృష్టద్యుమ్నుడు, వీళ్ళందరితో కూడుకున్నటువంటి మహారథులు అక్కడ ఉన్నారు అని చెప్తారంట. మహారథి అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ఒకేసారి అసంఖ్యాకమైనటువంటి వ్యక్తులతో యుద్ధం చేసే శక్తి ఎవరికైతే ఉంటుందో ఆయనని మహారథి అంటారనమాట. ఓకే, సో అలాంటి మహారథులు ఎంతో మంది ఆ పాండవుల వైపు ఉన్నారు ద్రోణాచార్య అని చెప్పి దుర్యోధనుడు ఆ, ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు అనమాట. చెప్పి ఆయన ఏమంటాడంటే, సో వాళ్ళు అంత గొప్ప వాళ్ళైతే మన వైపు ఎవరు ఉన్నారో చూడయ్యా అని చెప్పి ఆయన వాళ్ళ వైపు, ఈ దుర్యోధనుడి వైపు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, అస్మాకంతు విశిష్టాయ తాన్ని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ ద్రోణాచార్య, ఇప్పుడు విను, మన సైడ్ ఎవరు ఉన్నారో విను అని చెప్పి ఏం చెప్తారంటే, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయ్య అశ్వత్థామ వికర్ణాచ సౌబద్ అశ్వత్థామ వికర్ణాశ్చ సోమదత్తిస్తథైవ చ. ఓ ద్రోణాచార్య, మన సైడ్ ఎవరు ఉన్నారంటే, ఇప్పటిదాకా ద్రోణాచార్యుని ఏం చేశాడు దుర్యోధనుడు? చెప్పాడు. హేళనగా మాట్లాడారు. హేళనగా మాట్లాడారు, హేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మన సైడు మన వర్గం ఎవరంటే ద్రోణాచార్య మీరున్నారు స్వామి. భవాన్ భీష్మశ్చ, మీరు భీష్ముడు ఉన్నారు అంటే అవకాశవాది అన్నమాట దుర్యోధనుడు. ఒకసారేమో హేళనగా మాట్లాడాడు, ఇంకోసారేమో పొగుడుతూ మాట్లాడుతున్నా. అంటే మీరున్నారు మా వైపు, మాకేంటి భయం, భీష్మ పితామహ ఉన్నారు మా వైపు, మాకేంటి భయం అని చెప్పి అవకాశాన్ని ఎలాగా అవకాశాన్ని ఉపయోగించగల అలా ఉపయోగించుకొని మాట్లాడుతున్నాడు అనమాట. అన్యేజ బహవ శూరా మదర్తే త్యక్వ జీవిత నానా శస్త్రపరహరణ సర్వే యుద్ధ విశారద అంటాడు. అని ఏమంటాడంటే, అయ్యా ద్రోణాచార్య, మీరు భీష్ముడు ఇంకా అనేక మంది వికర్ణ, సోమదత్త, వీళ్ళంతా కూడా వీరులు మన వైపు ఉన్నారు. వాళ్ళంతా నా గురించి వాళ్ళ ప్రాణాల్ని త్యాగం చేసేస్తారు వాళ్ళంతా. అలాంటి గొప్ప గొప్ప వీరులు మన వైపు ఉన్నారు. అయితే ద్రోణాచార్య, మనం అందరం కూడా ఆ, ఏం చేయాలంటే, ఆ, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తంతో ఇదమేతేషం బలం భీమాభిరక్షితం అని చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే ద్రోణాచార్య, మనం సైడ్ ఇంతమంది వీరులం ఉన్నాం కదా, మీతో పాటు మనం ఇంతమంది వీరులం ఉన్నాం కదా, మనం అందరం కూడా ఏం చేయాలి అంటే భీష్మ పితామహుణ్ణి సంరక్షిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన మొత్తం సైన్యానికి అధిపతి ఆయన. సో ఆయన మహాబలశాలి, ఆయనకి మనము సహాయం చేస్తూ ఉండాలి. నిజంగానే భీష్ముడు అంత బలశాలి అన్నమాట. ఎంత బలశాలి అంటే ఒకానొక సమయంలో భీష్ముడికి పరశురాముడికి అంబిక విషయంలో ఆ, ఒక యుద్ధం జరుగుతుందన్నమాట. ఒక స్త్రీ విషయంలో, ఎవరైతే శిఖండి అని ఉందో పాండవుల వైపు, ఆవిడ అంతకు ముందు జన్మలో అంబిక అనే ఒక స్త్రీ అన్నమాట. ఆవిడ గురించి యుద్ధం జరుగుతుంది. ఎవరికి? భీష్మ పితామహకి ఉన్ను అలాగే పరశురాముడికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే ఎంత ఘోరమైన యుద్ధం జరుగుతుందంటే దేవతలందరూ కూడా వణికిపోతారు. అంత భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీష్ముడు వదిలిపెట్టినటువంటి బాణానికి కొన్ని క్షణాలు పరశురాముడు మూర్ఛపడిపోతాడనమాట. అంటే యుద్ధ రంగంలో ఎవరైనా కనుక మూర్ఛపడిపోతే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళతో సమానమే. అంటే పరశురాముడు ఒకానొక భగవత్ అవతారం. భగవత్ అవతారమైనటువంటి గొప్ప వ్యక్తినే భీష్మ పితామహ ఓడించగలిగాడంటే ఆయనకి ఎంత శక్తి ఉండుంటుంది? ఆయన శక్తిని మనం అంచనా వేసుకోవచ్చు. ఓకే? సో ఆ విషయాన్ని దుర్యోధనుడు ద్రోణుడికి చెప్తూ, అంత గొప్ప శక్తిశాలి అనేటువంటి భీష్మ పితామహ మన వైపు ఉన్నాడు, మనం ఆయనని సంరక్షించాలి అని చెప్తూనే ఇంకొక హేయమైన మాట మాట్లాడతారనమాట. ఏమనంటే, ఆ అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ఇదమే దేశం బలం భీమాభిరక్షితం అంటాడు. భీష్మ పితామహ యొక్క బలము చాలా చాలా అపరిమితమైనటువంటిది. అయితే వాళ్ళ సైడ్ ఉన్నటువంటి భీముడి యొక్క బలం చాలా చాలా పరిమితం. భీష్ముడి ముందట వాడు ఎంత పనికిరాడు అని చెప్పేసి చులకన చేసి మాట్లాడుతుంటాడు అనమాట భీముడి గురించి. తన వైపు గొప్ప వ్యక్తులు ఉన్నారు, అది గొప్ప విషయమే, సంతోషమే. కానీ ఇతరుల వైపు ఉన్న వ్యక్తులని ఎందుకు అట్లా చులకన చేసి మాట్లాడడం?
దాన్నే గర్వం అంటారనమాట. ఎప్పుడైతే మనుష్యుడు గర్వానికి అహంకారానికి లోనైతాడో అది మొట్టమొదటి అడుగనమాట జీవితం పతనం కావడానికి. మన జీవితంలో పతనం ఎప్పుడైతామంటే ఎప్పుడైతే మనం గర్వానికి లోనై మనకి ఏదైతే ఉందో దాన్ని చూసుకొని మిడిసి పడతామో అప్పుడు మనం పతనం వైపు ప్రయాణం చేస్తున్నట్టే. అందు గురించి మనం ఎప్పుడు కూడా మనకున్నదంతా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి విభూతి, భగవంతుడు దయతలిచి ఇచ్చాడనే భావనతోటి మనము చాలా అనువుగా మెదులుకోవాలి. అంతేగాని నాకు ఇది ఉంది, నా అంత తెలివిగల వాళ్ళు ఎవరు లేరు, నా అంత జ్ఞానం ఎవరికి లేదు, నేను ఆ, నేను ఒక్కసారి పాడానంటే ఇంకా అందరూ మైమరిచిపోవాల్సిందే. ఏ విషయంలో అయినా, డబ్బు విషయంలో కానీ, జ్ఞానం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఆ, అందం విషయంలో కానీ, ఏ విషయంలో మనం గర్వానికి లోనైనా కూడా భగవంతుడు ఏదో ఒక విధంగా మనకి చక్కటి గుణపాఠం చెప్తారనమాట. మనం అహంకారానికి పోకుండా. అది ఎలా చెప్తారంటే మనం ముందు ముందు అధ్యాయాల్లో ఇంకా దాని గురించి తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు దుర్యోధనుడికి ఉన్నటువంటి ఈ గర్వం దాన్ని ఏ స్థాయికి ఎంత దిగజార్చిందంటే అదంతా మనందరికీ తెలుసు. అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ తన స్థాయికి మించి ఆయన ఇతరులను చులకన చేసి మాట్లాడుతున్నమాట. ఇలా మాట్లాడుతుంటే ఏం జరిగింది అంటే ఇప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యునితోటి ఆ పాండవుల సైన్యం గురించి అలాగే వాళ్ళ సైన్యం గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆయనేషు సర్వేషు యథా భాగమవస్థిత భీష్మమివాభి రక్షంతు భవంత సర్వ ఏవహి తస్య సంజనయాన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినద్యోచై శంకౌ దద్మం ప్రతాపవాన్. సంజయుడు ఏం చెప్తున్నారంటే ధృతరాష్ట్ర మహారాజుకి, మహారాజా ఇలాగ మీ అబ్బాయి వెళ్ళి ద్రోణాచార్యునితోటి ఆ వ్యంగ్యంగా మాట్లాడుతున్న సమయంలో భీష్మ పితామహ తన శంఖాన్ని తీసి ఆయన సింహనాదం శంఖాన్ని తీసి సింహనాదాన్ని చేశారు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరిలోకెల్లా కృష్ణుడితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరిలోకెల్లా పెద్ద వ్యక్తి భీష్మాచారి అన్నమాట. ఆయనకి స్వచ్ఛంద మరణ వరం ఉంటుంది. వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి స్వచ్ఛంద మరణ వరం ఉంటుంది అనమాట. ఆయన కురువంశం వృద్ధి చెందడానికే తన జీవితాన్ని మొత్తం ధారపోశారు. సో ఫస్ట్ ఆయన మొదలు పెట్టాలి కాబట్టి ఆయన శంఖాన్ని పూరిస్తారనమాట. ఆయన శంఖాన్ని పూరించగానే ఆ అక్కడ ఇంకా ఎవరెవరు ఉంటారంటే ఓకే తస్య సంజనే అనుకృతం. ఓకే तथा शङ्कस्य वीर्ये च पनवानकगोमुख सहसैवाभ्य हन्यन्त शब्दस्तु तुम्लो भवत् तथा श्वेतैर्हयैर्युक्ते महतस्यन्दनस्थितौ माधव पाण्डवश्चैव दिव्यो शङ्को प्रदधामतो पाञ्चजन्यं ऋषिकेशो देवदत्तं धनुञ्जया पौण्ड्रं दद्मौ మహాశంకం భీమకర్మావృకోదర. ఎప్పుడైతే భీష్మాచార్యుల వారు తన శంఖాన్ని పూరించారో ఆ శంఖనాదాన్ని విన్నటువంటి శ్రీకృష్ణార్జునులు ఒక తెల్లటి రథాన్ని అధిరోహించున్నారనమాట. వాళ్ళు భీష్మ పితామహ పూరించినటువంటి శంఖనాదాన్ని విని వాళ్ళు కూడా తమ శంఖాన్ని తీసి వాళ్ళు కూడా ఇంకా మేము కూడా భీష్మ పితామహ శంఖాన్ని ఎందుకు యుద్ధంలో పూరిస్తారంటే ఇంకా మేము యుద్ధం చేయడానికి రెడీ ఉన్నామని వాళ్ళ యొక్క ఆ, వాళ్ళ యొక్క ఆ, ఆ, అభిప్రాయాన్ని తెలపడానికి శంఖాన్ని పూరిస్తారనమాట. భీష్మ పితామహ శంఖాన్ని ఊదగానే అప్పుడు వెంటనే శ్వేత తెల్లటి రథాన్ని అధిరోహించినటువంటి కృష్ణార్జునుడు వాళ్ళు కూడా శంఖౌ దద్మౌ ప్రదధామతో వాళ్ళ శంఖాలని పూరించారనమాట. పాంచజన్యం ఋషికేశో దేవదత్తంతో జయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ ఉరుకోదర. కృష్ణుడి యొక్క శంఖం పేరు పాంచజన్యం. తన పాంచజన్యాన్ని కృష్ణుడు పూరించాడు. అలాగే దేవదత్తం ధనుంజయుడి యొక్క ఆ, శంఖం అన్నమాట. ధనుంజయ అంటే అర్జునుడి యొక్క శంఖాన్ని ఆయన పూరించారు. అలాగే పౌండ్రం అనే శంఖం భీముడిదన్నమాట. భీమకర్మ వృకోదర. భీముడు కూడా తన శంఖాన్ని పూరించారు. ఇలాగ ఒకరు వెనకాల ఒకరు అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవ చ సుఘోషో మణిపుష్పకో కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత ద్రుపదో ద్రౌపదే చ సర్వేషా పృథివీపతే
సౌభద్రచ మహాబాహు శంఖాన్ దద్మో పృథక్ పృథక్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, నాయన ధృతరాష్ట్ర మహారాజా, ఒకరి తర్వాత ఒకరు, ఫస్ట్ ముందు భీష్మ పితామహ, తర్వాత కృష్ణార్జునులు, భీముడు, ఆ యుధిష్ఠిర మహారాజు, నకుల సహదేవులు, అలాగే కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, సాత్యకి, ఆ మళ్ళీ ఈ పాండవుల యొక్క 5 కుమారులు, అలాగే అభిమన్యుడు, వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ శంఖాలని పూరించారు అని చెప్పి చెప్తారన్నమాట సంజయుడు ధృతరాష్ట్రుడికి. ఇలా చెప్పిన తర్వాత ఇలాగ వీళ్ళంతా శంఖాన్ని పూరించిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక గొప్ప ధ్వని అక్కడ ఏర్పడుతుంది. మామూలుగా మనం ఇంట్లో శంఖం ఊదితేనే ఆ చాలా శబ్దం వస్తుంది. అలాంటిది అంత గొప్ప క్షేత్రంలో శంఖాల్ని పూరించేసరికి వాళ్ళందరి శంఖాల నుండి వచ్చినటువంటి ఆ నాదం ఎంత ఆ ఆ, భయంకరంగా ఉందంటే, సఘోషోధార్తరాష్ట్రాణం హృద్యానే విధారేత నాభశ్చ పృథివీం చైవ తుములో భయానునాదయన్ అని చెప్తాడు సంజయుడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవుల వైపు ఉన్నటువంటి వాళ్ళ యొక్క శంఖనాదాలను విన్నంత మాత్రం చేత నీ కొడుకు వైపు ఉన్న కొన్ని వందల మంది చచ్చిపోయారయ్యా, గుండె పగిలి అని చెప్తాడు. అంటే మ్, ఎంత ఆ, భయంకరంగా అక్కడ వాతావరణం నెలకొని ఉందో చూడండి, కేవలం శబ్దమాత్రం చేత. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజా ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ ఋషికేశం తథా వాక్యం ఇదం మహామహీపతే. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ యొక్క శంఖనాదం ఏదైతే ఉందో, కొన్ని ఈ పాండవులకి ఇక్కడ శుభ సూచకాలు ఉంటాయి అన్నమాట, శుభ శకనాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆ, మోదించి ఆ, ఊదినటువంటి శంఖనాదం ద్వారానే కొందరు చనిపోయారంటే వాళ్ళకెంత శక్తి ఉంటుంది అంటే అదొక శుభశకనం. అలాగే అర్జునుడి యొక్క రథం మీద జెండా ఏదైతే ఉంటుందో దాన్ని కపిరాజు అంటే హనుమంతుడు అధిరోహిస్తారనమాట. అంటే ఆ ఆయన అర్జునుడి యొక్క రథం మీద ఉన్నటువంటి జెండా మీద ఆయన జెండా కపిరాజు లాగా ఆయన ఉంటారనమాట. అంటే అర్జునుడి యొక్క జెండా హనుమంతుడు. సో ఇవి కొన్ని హనుమంతుడు ఉండడం వల్ల ఏం జరుగుతుందో మనందరికీ రామాయణంలో హనుమంతుడు ఉండడం వల్ల రాముల వారికి ఎంత ఆ, మేలు జరిగిందో మనందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు అర్జునుడి దగ్గర హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉన్నారంటే అర్జునుడికి ఏం జరుగుతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొక శుభశకునం. ఇంకొక గొప్ప శుభశకునం ఏంటి అంటే, కృష్ణుడు పాండవుల వైపు ఉన్నారు. హరే కృష్ణ, నా వాయిస్ చాలా లో ఉందా, తక్కువగా వినిపిస్తుందా? మామూలుగానే ఉంది ప్రభుజీ. ఏం లేదు క్లియర్ గా ఉంది. క్లియర్ గా ప్రభుజీ, ఉంది ప్రభు. ఓకే, థ్యాంక్ యూ. ఓ ప్రభుజీ మెసేజ్ పెట్టారనమాట, కొద్దిగా వాయిస్ తక్కువగా వినిపిస్తుందని. ఓకే, అంటే మన చుట్టుపక్కల ఏమైనా ఫ్యాన్ కొంచెం సౌండ్స్ తక్కువగానే అలాంటివి వినిపిస్తోంది ప్రభు, ఫుల్ వస్తున్నాయా? వాల్యూమ్ లో పెడితేనే వినిపిస్తోంది, కొంచెం ఓ తక్కువే వినిపిస్తోంది. హరే కృష్ణ తక్కువ ప్రభుజీ. హరే ఆన్ ఆఫ్ కృష్ణ. చేయమనండి ఎవరికైతే బాగలేదు. ఆన్ ఆఫ్ చేస్తే, లేదా మైక్ అది స్పీకర్ ఆన్ ఆఫ్ చేయొచ్చు, లేకుంటే అవుట్ నేను అయ్యి ఫుల్ ఎగ్జిట్ వాల్యూమ్లోనే అవుతూ ఉన్నాను. రావచ్చు. ఓకే, మీరు థ్యాంక్ యూ. కాదు ప్రభు, మీకు కాదు, ఎవరైతే ప్రాబ్లం ఉందో మాకు క్లియర్ వాయిస్ ఉంది, వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూ క్లియర్ గానే నెట్వర్క్ ఉందండి. ఇష్యూ ఉంది, ఫైన్, నో కాస్త ప్రాబ్లం, డిస్టర్బెన్స్ పర్వాలేదు, అవుతుంది. పర్వాలేదండి. ఏం సో లేదు ఇప్పుడు మనం ప్రభు. ఎక్కడున్నాము, ఇంకా శంఖాలన్నీ మోదించిన ఊదడం జరిగింది. పాండవులందరూ కపిదేవుడు వాళ్ళ వాళ్ళ జెండా పూరించారు ఆ, శంఖాలు పూరించారు. పూరించారు. పూరించిన కూడా తర్వాత ఉన్నారు. అర్జునుడి రథం మీద ఎవరు ఉన్నారో కొన్ని శుభశకనాలు అక్కడ వర్ణించడం జరుగుతుంది. ఆ శుభశకనాలు ఉన్నటువంటి సమయంలో అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడనమాట. ఏమని అంటాడంటే, అర్జున వాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయామ్యచ్యుత యావాదేతాని రిక్షేహాం యోద్ధు కామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముదాయమే. ఓ కృష్ణ, ఓ అచ్యుత, అచ్యుతం కాని ఎప్పటికీ నాశనం కానటువంటి రూపంతో ఉన్నటువంటి ఓ అచ్యుత, ఓ అచ్యుత, మన యొక్క రథాన్ని ఆ ఈ 2 సేనల మధ్యలోకి తీసుకెళ్ళండి. ఒకసారి నేను చూస్తాను ఎవరెవరు వచ్చారు, నాతో యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చారు, నేను ఒకసారి చూస్తాను, నాకు ఒకసారి చూపించండి. యోత్సమానావి అవీక్షేహం ఏతేత్ర సమాగత ధృతరాష్ట్రస్య దుర్బుద్ధిర్యుద్ధే ప్రియచికీర్షవ. ఆ ధృతరాష్ట్రుడి యొక్క దుర్బుద్ధిని నమ్ముకొని ఎవరెవరైతే నా నా మన మీదికి యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళని ఒకసారి నేను చూస్తానని చెప్పి అర్జునుడు కృష్ణుడిని అడగడం జరిగింది, రథాన్ని ముందుకు తీసుకెళ్ళని చెప్పి.
చ- అడిగిన తర్వాత సంజయుడు ధృతరాష్ట్రంతో ఏమంటున్నాడంటే ఏ ముక్తో ఋషికేశౌ గుడాకేశేన భారతసేనయోరుభయోరు మధ్య స్థాపయిత్వా రథోత్తమం. అర్జునుడు కృష్ణుడిని ఇలా అడగగానే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, కృష్ణుడు ఆ రథాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆ యుద్ధ సంగ్రామంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. భీష్మ ద్రోణ ప్రముఖాత సర్వేషాం చ మహీక్షితాం వాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. తత్రాపశ్యత్ స్థితిన్ పార్థ పితృన్ అత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతున్ పుత్ర పౌత్ర సఖీంస్తత శశూర సుహృదస్యైవ సేనయోరుభయోరపి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కృష్ణుడు ఎప్పుడైతే తమ యొక్క రథాన్ని ఇరు సేనల మధ్యలోకి తీసుకెళ్లిన తర్వాత అర్జునుడు ఇరు సేనల వైపు ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులని భీష్మ ద్రోణ అలాగే వాళ్ళ యొక్క మామలైనటువంటి వాళ్ళని, అలాగే తనకి పుత్ర సమానులైనటువంటి వాళ్ళని, అలాగే తనకి భ్రాత అంటే తమ్ముడు అన్నదమ్ములు సమానులైనటువంటి వాళ్ళని, అలాగే వాళ్ళకి శ్రేయోభిలాషులు అంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అర్జునుడు చూడడం జరిగింది. చూసిన తర్వాత తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషాదాన్ ఇదమబ్రవిత్. అలాగా తన బంధువులైనటువంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడి యొక్క హృదయము కొద్దిగా దుఃఖరహితమైపోయింది, దుఃఖం చెంది, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఏమంటున్నాడంటే, అర్జున వాచ దృష్ట్వేమాం స్వజనం కృష్ణ యూత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. ఓ కృష్ణ, మనం ఎక్కడికి వచ్చాం స్వామి? ఇప్పుడు నాకు కావలసిన వాళ్ళతో నేను యుద్ధం చేయాలా? వీళ్ళందరినీ చూస్తుంటే స్వామి నాకు మాటలు రావట్లేదు, నా గొంతు ఎండకపోతుంది, నా ముఖం కంపిస్తుంది, నా శరీర అవయవాలన్నీ కూడా కంపిస్తున్నాయి స్వామి, గొంతు ఎండికిపోతుంది స్వామి. ఎందుకంటే స్వామి భీష్ముడు నన్ను చిన్నప్పుడు మా తండ్రి చనిపోతే మా తండ్రి లేని లోటును ఆయన తీర్చారు స్వామి. ద్రోణాచార్యుడు నాకు ప్రాణమైనటువంటి విలువిద్యను నేర్పించాడు స్వామి. వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి నేను వెళ్ళాలా అని చెప్పేసి అర్జునుడు ఆ, కృష్ణుడితో అంటున్నాడు అనమాట. వేపతుశ్చ శరీరే మే రోమ హర్షాశ్చ జాయతే గాంధీవం శమసతే హస్తా త్వాక్చైవ పరిదాహ్యతే. స్వామి నా శరీరం మొత్తం వేడి పుడుతుంది. మనకి ఎప్పుడైతే జ్వరం వస్తే శరీరంలో వేడి ఎలాగైతే పుడుతుందో అలాగా స్వామి నాకు వేడి పుడుతుంది స్వామి. శరీరంలో ఉన్నటువంటి రోమకూపాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నిక్కపొడుచుకున్నాయి. మనకి ఎక్కువ భయం అనిపించింది అనుకోండి, మన శరీరంలో ఉన్నటువంటి రోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిల్చుంటాయి. నా చేతిలో ఉండి గాంధీవం జారిపోతుంది స్వామి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నచశక్నోమి అవస్థితం భ్రమతి వాచమేమన నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఓ కేశవ, కేశి అనే రాక్షసుని సంహరించిన ఓ కేశవ, నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నాకు నా మొత్తం నేను భ్రాంతి చెందుతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా మనస్సు స్థిమితంగా లేదు ఈ భయానకమైన విషయాన్ని చూసి. ఈ ఈ విషయం ఇక్కడ ఏదైతే వాతావరణం నెలకొందో ఇది మన శ్రేయస్సులాగా అనిపించట్లేదు మహారాజా, ఓ కృష్ణ, ఓ గోవింద. నచ్చ శ్రేయును పశ్యామి హత్వా స్వజనం అహవేన కాంక్షం విజయే కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. ఈ ఈ ఈ యొక్క వాతావరణాన్ని, ఈ నా దేహ బంధువులైనటువంటి వీళ్ళందరినీ సంహరించి నాకు రాజ్యాన్ని గెలుపొందాలనే కాంక్ష కోల్పోతున్నాను కృష్ణ. నాకు వద్దు. నేను వీళ్ళందరినీ చంపి సుఖపడాలని నేను కోరుకోవట్లేదు, నా వల్ల అవ్వట్లేదు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగేన జీవితేన వా ఏషాం అర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తాన్ ఇమే అవస్థితం యుద్ధే ప్రాణాం త్యాక్వా దానాని చ. ఆచార్య పితర పౌత్ర తథైవాచ పితామహ మాతుల శశూర పౌత్ర శల్య సంబంధినస్తత ఏతాన్న హంతుమిచ్చామి గ్రహంతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిన్నమహికృతే నిహత్వా ధర్తరాష్ట్రాన్నో కా ప్రీతి స జనార్దన. అర్జునుడు ఏమంటున్నాడంటే, స్వామి నాకు కిమ్నో రాజ్యేన గోవింద, ఈ రాజ్యం అవసరం లేదు స్వామి గోవింద. నేను నా గురువు భీష్మ పితామహ వాళ్ళందరినీ చంపి నేను ఎందుకు యుద్ధం చేయాలి? వాళ్ళు వచ్చి ఉండొచ్చు ఐశ్వర్యం మీద, భోగాల మీద ఆసక్తితోని వాళ్ళు వచ్చి ఉండొచ్చు యుద్ధం చేయడానికి, కానీ నాకు ఆ ఆసక్తి లేదు వాటి మీద. నేను యుద్ధం చేయను. నేను యుద్ధాన్ని మానుకుంటాను. నా అస్త్రాలన్నిటి కూడా నేను వదిలిపెట్టేస్తాను. నేను నా అస్త్రాలని వదిలిపెట్టేసేసి
ఒట్టి చేతులతో నిల్చుంటాను, ఆ దుర్యోధనుడు వచ్చి నన్ను చంపేసుకొని పర్వాలేదు అని చెప్పేసి అర్జునుడు ఒక రకమైనటువంటి ఆందోళనకు గురయ్యాడు అనమాట. హరే కృష్ణ, దయచేసి మ్యూట్లో ఉండండి. ఒక రకమైనటువంటి భయానికి గురయ్యాడంట. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, ఆ, అర్జునుడి యొక్క పరిస్థితి. తనని చిన్నప్పటి నుండి పెంచినటువంటి పితామహుడి మీదకి ఆయన బాణాలు వేయాలి. తనకి విలువిద్యలో గోరు ముద్దల్ని తినిపించినటువంటి గురువు మీదకి బాణాలు వేయాలి. తన చుట్టాల మీదకి బాణాలు వేయాలి. శల్యుని మీదకి బాణాలు వేయాలి. తన అన్నదమ్ముల మీదకి బాణాలు వేయాలి. అర్జునుడి వల్ల అవ్వట్లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి స్థితి ఏంటి అంటే, ధృతరాష్ట్రుని యొక్క స్థితి అందరినీ వేరు చేసి మాట్లాడడం, దుర్యోధనుడి యొక్క స్థితి అంతా నాకే కావాలి, అందరినీ చులకన చేసి మాట్లాడడం, అర్జునుడి యొక్క స్థితి, మానసిక స్థితి అందరినీ కలుపుకొని మాట్లాడడం. సో భగవంతుడు ఎవరికి సహాయం అందిస్తాడు, ఎవరికి చేయూతగా ఉంటారు, ఈ మూడు రకాల వ్యక్తిత్వాల్ని మనం చర్చించుకుంటున్నాము. ఈ మూడు రకాల వ్యక్తిత్వాల్లో ఏ వ్యక్తిత్వానికి భగవంతుడు చేయూతనిస్తారు? అర్జునుడు. మన అర్జునుడు. అనుకునే వాళ్ళ కోసం ఎందుకు? అర్జునుడు సార్. ఎందుకు? అర్జునుడు అందరికీ అందరికీ స్వార్థం లేని వాళ్ళు. స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆయన ఆలోచిస్తున్నాడు స్వార్థంగా కాబట్టి ఉండాలి. భగవంతుడు ఆయనకి సాయం. భగవంతుడు ఆయనతోటే ఉండి ఇంకా ముందుకు నడిపిస్తాడనమాట. ఆ తర్వాత అర్జునుడు ఇంకా ఎన్నో ధర్మాలు మాట్లాడతారనమాట. ఏమని మాట్లాడతారు? పాపమేవాశ్రయ దస్మాన్ హత్వైతాన్ ఆతథాయన తస్మాన్ అర్హవైం హంతుం దార్తరాషాన్ స్వబాంధవాన్ స్వజనం హిగతం హత్వా సుఖీనా శ్యామ మాధవ. ఓ మాధవ, మనం బంధువులనే చంపుకొని మనమేం సుఖపడతామయ్యా, అది ఎంతో పాపంతో కూడుకున్నటువంటి విషయమయ్యా. శాస్త్రాల్లో కొందరు మందిని అస్సలు క్షమించకూడదని చెప్పారు. కొందరు ఆతతాయిల్ని, ఎవరైతే ఇతరుల గృహాలని తగలబెడతారో, ఎవరైతే తమ బంధువులని చంపేస్తారో, సంహరిస్తారో, అలాంటి వాళ్ళని క్షమించొద్దని చెప్పేసి, అలాంటి వాళ్ళని ఆతతాయిలని చెప్పి వాళ్ళని క్షమించకూడదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి పని మనం ఎందుకు చేయాలి కృష్ణ? యద్యేన పశ్యంతి లోభోపహత చేతస కులక్షే కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నగ్నేయ సంభి పాపాదస్మా నివర్తితం కులక్షే కృతం దోషం ప్రాప్స్యాద్భిర్జనార్దన. ఇలా చేయడం వల్ల మన కులధర్మాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాము. కులధర్మాన్ని గనక నాశనం చేస్తే, ఓ కృష్ణ, కులక్షే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మే నష్టో కులం కృష్ణ అధర్మో బిభవత్యుత. కులధర్మాన్ని గనక మనం మంటగలిపితే అధర్మం రాజ్యమేలుతుంది. అప్పుడు మొత్తం అధార్మికమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. అధర్మో బిభవత్ కృష్ణ ప్రద్యుష్యంతి కుల స్త్రియా స్త్రీ తుష్టాశువర్షణయ జాయతే వర్ణశంకర. ఒకవేళ గనక నేను యుద్ధం చేసి ఇక్కడ ఉన్నటువంటి సేనలు నేను గనక సంహరిస్తే వాళ్ళ యొక్క పత్నిలు విధవలైపోతారు. ఆ విధవలైనటువంటి పత్నిలని స్త్రీలను చూసుకోవడానికి వేరే పురుషుడు ఉండడు. అలాగ పురుషుడు లేనటువంటి స్త్రీ ఈ అభద్ర భావానికి లోనైపోయి ఆ స్త్రీని వేరే ఆకతాయి మూకలు ఆ స్త్రీని యొక్క చెరచడానికి ప్రయత్నం చేస్తారు. అలా చెరిచిన తర్వాత వర్ణసంకర, సమాజానికి హానికరమైనటువంటి సంతానం కలిగేటటువంటి ప్రమాదం ఉంది కృష్ణ. ఎందుకు మనకు అవసరమా ఈ యుద్ధము? సంకరో నరకాయివ కుల జ్ఞానాం కులస్య పతంతి పితరో హేషం లుప్త పిండోతో క్రియ. అలాగే ఎప్పుడైతే వర్ణసంకరం ఈ సమాజంలో పేరుకుపోతుందో అప్పుడు పితృదేవతలకి తర్పణాలు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే పితృదేవులకి తర్పణాలు ఇవ్వాలంటే వాళ్ళ వంశస్థులు ఇవ్వాలి. కానీ ఇక్కడ వర్ణ సంకరం, వేరే వర్ణం వాళ్ళు, ఒక వర్ణం పురుషులు ఇంకో వర్ణం స్త్రీతోని సంగమం చేయడం వల్ల వర్ణ సంకర జరిగి దుష్టులైనటువంటి సంతానం కలిగి వాళ్ళకి పితృలకి పిండోదకాలు అంటే తర్పణాలు ఇచ్చే బుద్ధి వాళ్ళకుండా, దానివల్ల పితృదేవతలు కూడా పాడైపోతారు. వాళ్ళ లోకాల్లో వాళ్ళు కూడా క్షోభని, బాధను అనుభవిస్తారు. దోషైర్ ఏతేరుకుల జ్ఞానం వర్ణ సంకర కారకే ఉత్స్యాద్యంతే జాత ధర్మ కులధర్మాశ శాశ్వత. ఈ కులధర్మం శాశ్వతంగా నశింపబడుతుంది అలాంటి దుష్టుల వల్ల. మనకు అవసరమా యుద్ధం? ఉత్సన్న కులధర్మాణ మనుష్యాణ జనార్దన నరకే నీతమసో భవతితే అనుశుశ్రమా. ఓ జనార్దన, కులధర్మాలను నాశనం చేయువారు శాశ్వతంగా నరకోలోకంలో నివాసమగుదురని
గురు శిష్య పరంపరాగతంగా నేను విని ఉంటిని అంటాడు అనమాట అర్జునుడు. అర్జునుడు ఏమంటాడంటే శాస్త్రాలు ఏం చెప్పారంటే ఎవరైతే కులధర్మాన్ని నాశనం చేస్తారో వాళ్ళు శాశ్వతంగా నరకలోక నివాసం దొరుకుతుంది వాళ్ళకి అని నేను విన్నాను. సో ఇప్పుడు మనకు అది అవసరమా? అహోభూత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజసుక లోభేన హంతుం స్వజనం ఉద్యత. నాకేం మన మన వాళ్ళనే చంపేసి ఈ రాజ్యాన్ని ఏలాలని నాకు ఎలాంటి లోభం లేదు, ఎలాంటి ఆసక్తి లేదు. యాదిమాం అప్రతి యాదిమాం ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణే ధార్తరాశరణే హన్యు తాన్ మేక్షేమతరం భవేత్. మళ్ళీ అర్జునుడు ఏమంటాడంటే నేను అస్త్రాలని వదిలిపెట్టేస్తాను, దుర్యోధనుడు వచ్చేసి నన్ను చంపినా పర్వాలేదు, నేను యుద్ధం చెయ్యను అని చెప్పేసి అర్జునుడు చెప్పేస్తున్నాడు. ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడనమాట. ఏమనంటే ఏవముక్త్వా అర్జున సాంఖ్యే రథోపస్థా విపసిత్ సశరం చాపం శోక సంవిఘ్న మానస. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు తన యొక్క మానసిక స్థితిని కృష్ణుడికి చెప్పి నేను ఇంకా యుద్ధం చేయలేను, నా దేహ బంధువులైనటువంటి బంధువులను నేను చంపి ఈ భోగాలు నేను అనుభవించలేను అని చెప్పేసేసి రథములో చితకలబడిపోయాడనమాట. అంటే అర్జునుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే అప్పటికి 2 సార్లు కౌరవులని అర్జునుడు ఒంటి చేత్తో ఓడించాడు. ఒకసారేమో పాండవులు వనవాసం వెళ్ళిన తర్వాత ఆ, చివరి సంవత్సరం ఏదైతుందో అప్పుడు అజ్ఞాతవాసం చేయాలంటే ఎవరికి కనిపించని ప్రదేశంలో ఉండాలి. ఓకే, అప్పుడు వాళ్ళు విరాట రాజు ఆ, రాజ్యంలో ఉంటారనమాట మారు వేషాలతోని. అది దుర్యోధనుడికి తెలుస్తుంది వాళ్ళు అక్కడ విరాట రాజు రాజ్యంలో ఉన్నారని చెప్పేసి. ఒకవేళ కనుక అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కనుక వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. సో దుర్యోధనుడు వాళ్ళని పట్టుకొని మళ్ళీ వనవాసానికి పంపించాలని ఒక ప్లాన్ చేసి ఆయన విరాట రాజు మీదకి యుద్ధానికి వస్తాడనమాట. విరాట రాజుకు సంబంధించినటువంటి గోవులు అన్నిటినీ అపహరించేసి ఇంకా తీసుకెళ్తుంటాడనమాట. అప్పుడు అర్జునుడు ఒక్కడే అందరితో భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన, శకుని ఎవరెవరైతే ఇప్పుడు కురుక్షేత్రంలో కౌరవుల వైపు ఆ, ఉన్నారో వాళ్ళందరితోనే అర్జునుడు ఏకకాలంలో యుద్ధం చేస్తాడనమాట. భీష్మ పితామహకి నచ్చదు అలాగా వెళ్ళడం. ఆయన ఆ, అర్జునుడు వేసిన బాణాలకి ఆయన మూర్ఛిల్లినట్టు ఆయన నటిస్తాడు. మిగతా వాళ్ళందరూ మాత్రం పారిపోతారు. అది ఒకసారి ఓడించేస్తాడు. హరే కృష్ణ, దయచేసి మ్యూట్లో ఉండండి. ఓడించేస్తాడు. ఇంకొకసారి పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యాన్ని హేళన చేయడానికి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీళ్ళందరూ వచ్చి వాళ్ళున్న ప్రదేశానికి కొంత దూరంలో వచ్చి వాళ్ళని వీళ్ళ యొక్క ధనబలము, అర్ధబలం మొత్తం ఇదంతా చూపించి షో ఆఫ్ చేద్దామని వస్తారనమాట. ఒక ఒక చెరువు, ఒక చిన్న కొలను ఉంటది. ఆ కొలను దగ్గర వీళ్ళంతా గుడారాలు వేసుకొని ఉంటారు. అక్కడ కొద్ది దూరంలో ఇంకా పాండవులు ఉంటారనమాట, నివసిస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ, ఓ, ఏదో ఒక విధంగా వీళ్ళకున్నటువంటి మన ఆభరణాలు లేదంటే వీళ్ళకున్నటువంటి సైన్య బలం దీన్ని ప్రదర్శించి వాళ్ళకి వాళ్ళున్న దరిద్రాన్ని గుర్తు చేసి ఏడ్చే విధంగా చేయాలని చెప్పి పాండవులున్న దగ్గరికి వెళ్దామని వెళ్తూ ఉంటారనమాట. అయితే అక్కడ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేసు ఒక గంధర్వుడిది. ఆ గంధర్వుడు నా ప్లేస్లో, నా స్థలంలో మీరెందుకున్నారని చెప్పేసి వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరిని ఓడించేసి దుర్యోధనుని రథానికి కట్టేసి గంధర్వ లోకానికి తీసుకెళ్తాడు అనమాట. వీని తీసుకెళ్లి పైన ఆ, చంపేసి పడేద్దామని చెప్పేసి తీసుకెళ్తుంటాడు అనమాట. తీసుకెళ్తుంటే కౌరవ సేనల నుండి కొందరు వచ్చి యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తారు, అయ్యా మీ తమ్ముడైనటువంటి దుర్యోధనుని గంధర్వుడు ఒక ఆయన బంధించి తీసుకెళ్తున్నాడు, కాపాడండి అని చెప్తాడు అనమాట. అప్పుడు భీముడు చాలా సంతోషపడతాడు, మంచిగా అయింది, మనకి అట్లే కావాలి, వాడు ఎప్పుడు కూడా అలాంటి కుళ్ళుబోతులకు ఇలాగే కావాలని చెప్పేసి భీముడు అంటాడనమాట. అంటే అప్పుడు యుధిష్ఠిర్ మహారాజు ఒక గొప్ప మాట మాట్లాడతారు. ఏమంటారంటే మనము మనకి వివాదాలు ఏమన్నా గొడవలు ఉంటే మనము 101+5. ఒకవేళ మన మీదికి ఎవడైనా గొడవకు వస్తే మనం 106 మందిని. సో ఇప్పుడు వాడిని కాపాడాల్సిన బాధ్యత మనది, ఎందుకంటే వాడు మన వంశస్థుడే.
అని చెప్పి అర్జునుడిని పంపిస్తాడనమాట వాడిని కాపాడడానికి. అర్జునుడు ఆ గంధర్వుడితో యుద్ధం చేసి ఆ గంధర్వుడు వణికిపోతాడు. నాయనా నువ్వు ఎవరయ్యా ఇంత గొప్పగా బాణాలు వేస్తున్నావు అంటే అప్పుడు ఆ ఆ గంధర్వుడికి తెలుస్తుంది అనమాట, ఈయన ఎవరో కాదు, సాక్షాత్ ఇంద్రుడి యొక్క అంశ అర్జునుడు. కుంతిదేవికి ఇంద్రుడి యొక్క అంశగా అర్జునుడు జన్మిస్తాడనమాట. మా మా రాజు, స్వర్గలోక రాజు అనేటువంటి ఇంద్రుడి యొక్క అంశ మీతో స్వామి నేను గెలవలేను, దయచేసి నేను మీ సేవకుని ఏం చేయాలో చెప్పండి ఆ, అని చెప్తాడనమాట. అడిగితే విని వదిలిపెట్టేసి దుర్యోధన అని చెప్తే అర్జునుడు చెప్పడం ద్వారా దుర్యోధనుడిని ఆ గంధర్వుడు వదిలిపెట్టేస్తాడు. అంటే అర్జునుడి ద్వారా దుర్యోధనుడికి క్షమాభిక్ష దొరికింది. ఆల్రెడీ 2 సార్లు అర్జునుడు తన యొక్క బలాన్ని చూపించాడు. అంటే ఎంత బలశాలి, ఎంత యుద్ధ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి అర్జునుడు. అలాంటి వ్యక్తి ఈరోజు తన హృదయంలో నెలకొన్నటువంటి దౌర్బల్యం అంటే ఒక విధమైనటువంటి మోహం, వీళ్ళు నా వాళ్ళే, వీళ్ళని ఎందుకు నేను చంపాలి, వీళ్ళని చంపి నేను ఎందుకు రక్తం కూడా తినాలి అనే ఒక మోహం ద్వారా ఆయన యుద్ధం చేయలేకపోతున్నారనమాట. అది కేవలం అర్జునుడికనే కాదు, అది మనందరికీ కూడా వర్తిస్తుంది. మనకి స్వతహాగా భగవంతుడు మనకి ఎంతో శక్తి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక శక్తి ఉంటుంది, ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. కానీ మన లోపల ఉన్నటువంటి హృదయ మాలిన్యాలు, మనమే తక్కువ అంచనా వేసుకోవడం వల్ల, లేదంటే గర్వానికి లోనవడం వల్ల, లేదంటే మోహానికి లోనవడం వల్ల మనకున్నటువంటి ఆ శక్తిని మనం గుర్తించలేక మనము జీవితంలో ఓడిపోతూ ఉంటామన్నమాట. అలా కాకుండా ఇప్పుడు అర్జునుడు తన యొక్క పరిస్థితిని కృష్ణుడికి చెప్పాడు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన నేను యుద్ధం చెయ్యను, నా వల్ల కాదని చెప్పేసి కూర్చున్నాడు. ఇలాంటి వ్యక్తి ఎలాగ తర్వాత విజృంభిస్తాడు, అలా విజృంభించడానికి ఏం అవసరమో, ఏ విషయాలు తెలుసుకుంటే గనక ఒక వ్యక్తి డిప్రెషన్లో నుండి మళ్ళీ సక్సెస్ వైపు ప్రయాణిస్తాడో ఆ విషయాల్ని కృష్ణుడు మనకి ఇంకా ముందు ముందు అధ్యాయాల్లో చెప్పబోతున్నాడు అనమాట. సో అవన్నీ వినడానికి మనం రోజు ఇక్కడ సమావేశం అయిదాం. దయచేసి అందరూ 8 గంటలకు రండి. అయితే నేను ఒక సంకల్పం తీసుకున్నాను అనమాట. ఏమిటి అంటే మనం అందరం చాలా అంటే క్లాస్ వింటాము ఎలాగో భగవద్గీత కాబట్టి. అయితే విన్నంత మాత్రం చేత ఆ, మనకు గుర్తుంటుందో ఉండదో తెలియదు. కానీ నేను ఒక సంకల్పం ఏం చేసుకున్నానంటే ఆ, ప్రతిరోజు ఏదన్నా ఒక శ్లోకం, ప్రతి అధ్యాయంలోకి వెళ్ళి ఏదో ఒక శ్లోకాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమంది నా మాటకి ఏకీభవిస్తారు? అంటే 18 రోజులు అయ్యేసరికి 18 శ్లోకాలు నేర్చుకుంటాం మనం. మనకి ఆచార్యులు ఏం చెప్పారు? కించదితిదా భగవద్గీత. కొంచెం భగవద్గీత నేర్చుకున్నా కూడా మనకి జీవితం తరిస్తుంది. సాక్షాత్ భగవంతుడే, శ్రీ మహావిష్ణువే చెప్పారు, ఈ భగవద్గీతలో మొత్తం విన్నా, ఒక అధ్యాయం విన్నా, ఒక శ్లోకం నేర్చుకున్నా, శ్లోకంలో సగం నేర్చుకున్నా, ఒక పదం నేర్చుకున్నా చాలు వాళ్ళ జీవితం తరిస్తుంది అని చెప్పేసి సాక్షాత్ భగవంతుడే లక్ష్మీదేవికి చెప్పారు. సో అందు గురించని మనము ఒక శ్లోకాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, నేను సులభంగా శ్లోకం ఎలా నేర్చుకోవాలి నేను చెప్తాను. ఓకే, మీరు దాన్ని పాటిస్తూ ప్రయత్నం చేయండి, మీరు కూడా నేర్చుకోగలుగుతారు. ఓకే, ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. షేర్ ఓకే చేసి ప్రభుజీ. ఓకే, హరే నా స్క్రీన్ కృష్ణ. కనిపిస్తుంది అందరికీ? కనిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ. అనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, సో మనం ఇప్పుడు భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలోని ప్రథమ శ్లోకంని నేర్చుకోబోతున్నాం. ఓకే, నేను ఓకే. చెప్తాను, నాతో పాటు చెప్పండి. అయితే శ్లోకములు నేర్చుకునేటప్పుడు చాలా మందికి ఉంటుంది, కానీ చదవడం సరిగా రాక, లేదంటే ఆ పదాలని ఉచ్చారణ సరిగా రాక ఇంట్రెస్ట్ పోతుంది నేర్చుకోవాలని. కానీ నేను ఒక సులభమైన పద్ధతి నేర్పిస్తా, ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి, శ్లోకాలు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు మీరు కూడా. అయితే శ్లోకం ఎప్పుడు కానీ సంస్కృతంలో పదాలన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి. అయితే అలాగ మనం చదవడానికి ప్రయత్నం చేస్తే మనకి పలకరాదు. అందు గురించని ఒక్కొక్క పదాన్ని
పలకడం ముందు నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం శ్లోకాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తే మనకి సులభంగా శ్లోకం వస్తుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాః చ ఏవ కిం అకుర్వత జయ. సో ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మనం పలికాం కాబట్టి కొన్ని రెండు రెండు పదాలని కలిపి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ అకుర్వత సంజయ. ఇప్పుడు మొత్తం ఒక్కొక్క లైన్ చదివేద్దాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. సో ఎవరైనా ఒక్కరు మొత్తం శ్లోకాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం హ్యాండ్స్ రేస్ చేయండి, నేను అడుగుతాను ఎవరు చదవాలో. వాళ్ళు చదవండి. ఒక్క నిమిషం. దీంట్లో హ్యాండ్ రైజ్ చేసేది అన్న చెప్పించవా నాకు? ఓకే, హ్యాండ్ రైజ్ పెడతారు. శివకుమార్ గౌడ్ ప్రభు సార్ చదవండి. ప్రభుజీ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవైశ్చవ కిమ కుర్వత్ సంజయ. వెరీ గుడ్, థ్యాంక్ యూ ప్రభు. సో ప్రతిరోజు ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది చదవడానికి. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మనం క్లాసెస్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కొందరికి ఈ శ్లోకం చాలా సుపరిచితము, అందరికీ రెగ్యులర్ గా వింటూ ఉంటాం మనము. రేపు వేరే వేరే శ్లోకాలు మనకి నిజంగా జీవితంలో ఆ శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుంటే ఎంత ఉపయోగపడతాయో అలాంటి మంచి మంచి శ్లోకాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రభుజీ ఒక విన్నపం అండి, ఒక విన్నపం ప్రభుజీ గారు. ఎస్ నేను సుందరీకృష్ణ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒకసారి మీ మీరు వీడియో ఆన్ చేసుకోరా. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మమ్మల్ని రీసెర్చ్ చేయమంటున్నారు కదా, అప్పుడు మీరు చెప్పింది మేము అందరం వినాలంటే మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉంటే అప్పుడు అందరం వినగలం. మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు మీతో పాటు చదువుతుంటే వీఆర్ నాట్ ఏబుల్ టు హియర్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఖచ్చితంగా మనము రేపటి నుండి ఒకరు చదువుతుంటే ఇంకొకరు మ్యూట్ లో ఉండి వినడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు. హరే కృష్ణ. సో మనము మొదటి అధ్యాయం గురించి ధన్యవాదాలు గురువు గారు. చర్చించుకోవడం జరిగింది. సో మొదటి అధ్యాయంలో గురుగారు ఒక చిన్న చిన్న వస్తానండి. చిన్న అదే. రిక్వెస్ట్ చెప్పండి సార్. గురుగారు చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు ఎవరో చెప్పారు కదా మ్యూట్ లో పెట్టమని, ఆ మ్యూట్ ఆప్షన్ మీకే ఉంటుంది సార్. అవునా, నేను ఏదైతే పెడతానండి, నేను మీరే మ్యూట్ పెట్టేసేయండి చేస్తాను. సార్. మ్యూట్ పెట్టేస్తే తప్పకుండా. మరి ఎవరు చెప్తూ వినబడదు. తప్పకుండా చేస్తాను. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. ధర్మక్షేత్రే ఒక్క నిమిషం అండి. డౌట్స్ ఉన్నాయండి. తప్పకుండా. ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలు తీసుకుందాం. ఇప్పుడు ఎవరెవరికైతే ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో ఒక రెండు మూడు ప్రశ్నలు మనము
తీసుకుందాం. ఓకే, తాన్విక గురువు గారు చెప్పండి అమ్మా. తాన్విక మాకు నేను చెప్పచ్చా శ్లోకం? చెప్పు, ఒకసారి చెప్పు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవశ్చైవ కిం అకృత్వత సంజయ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఆ, మేము ఇస్కాన్లో ఒకరినొకరు ప్రభుజీ మాతాజీ అని సంబోధించుకుంటాం అనమాట. పురుషులను అయితే ప్రభుజీ అని, స్త్రీలను అయితే మాతాజీ అని సంబోధించుకుంటాం అనమాట. మీరు కూడా నన్ను ప్రభుజీ అనే పిలవండి, నేను కూడా మిమ్మల్ని పురుషులను అయితే ప్రభుజీ అని, స్త్రీలను అయితే మాతాజీ అనే సంబోధిస్తాను. అలాగే పరస్పరం ఒకరికొకరం సంబోధించుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలు తీసుకుందాం. ఎవరికైతే ప్రశ్న ఉందో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఆ, అయితే ఒక ఒక వినపం, ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ రోజు మనం చర్చించుకున్నటువంటి సబ్జెక్ట్ ఫస్ట్ చాప్టర్ మీదనే ప్రశ్నలు అడగడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో దివ్యశ్రీ యశోద, దేవశ్రీ యశోద, మీకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేను టైం చూసుకోకుండా లేట్ గా జాయిన్ అయిన ప్రభుజీ, ఇదేమన్నా రికార్డ్ ఉంటుందా ప్రభుజీ? ఉంటుందండి, రికార్డింగ్ ఉంటుంది. మళ్ళీ రికార్డింగ్ షేర్ చేస్తాము, మీరు వినొచ్చు. ఓకే ఓకే ప్రభుజీ. మాకు కొంచెం శ్లోకాలు నేర్చుకోవడం కూడా కొంచెం ఎంత చదివినా వస్తలేవు ప్రభుజీ. కొంచెం ఈ రోజు నేను చెప్పిన విధానాన్ని పాటించండి. ఫస్ట్ ఒక్కొక్క పదం పలకడం ప్రయత్నం నేర్చుకోండి. తర్వాత సగం సగం శ్లోకం, ఒక్కొక్క లైన్ అట్లాగా నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్ అలా నేర్చుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. సౌమ్య మాతాజీ, మీకు ప్రశ్న ఉందా? నళిని ప్రియ మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ. మ్యూట్ చేసుకోవడానికి రావట్లేదా మీకు? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. అసలు పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఈ ఈ దుర్యోధనుడు ఏదైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో అది ఆ, యుధిష్ఠిర మహారాజుకు చెందినటువంటిది. అంటే ఈ పాండవుల యొక్క తండ్రి పాండు మహారాజు, ధృతరాష్ట్ర మహారాజు కూడా ఇద్దరు అన్నదమ్ములు. సో వాళ్ళిద్దరూ కలిసి రాజ్యాన్ని పరిపాలించేవారు. వాళ్ళ తర్వాత వాళ్ళ కుమారులు కూడా కొంచెం కొంచెం పంచుకొని పరిపాలించేవారు. అయితే దుర్యోధనుడు దుర్బుద్ధితోటి పాండవులకు ఉన్న రాజ్యాన్ని మొత్తం తానే కాజేయాలని చెప్పి, అంటే కొట్టేయాలని చెప్పి ఒక ఆ, మన జూదం, అంటే జూదం పెడతాడనమాట, అరేంజ్ చేస్తాడు. ఆ జూదంలో మోసపూరితంగా యుధిష్ఠిర మహారాజుని ఓడించి వాళ్ళ రాజ్యాన్ని మొత్తం తీసేసుకుంటాడు. తీసేసుకున్న తర్వాత ద్రౌపది దేవిని కూడా అవమానపరుస్తాడు. ఇదంతా పెద్ద పితామహులు, పెద్ద పెద్ద వాళ్ళంతా చూస్తుంటారు, కానీ ఎవరు కూడా ఏం అడ్డుకోరనమాట. అయితే ద్రౌపది దేవి గొప్ప పతివ్రత. ఆవిడ తలుచుకుంటే మొత్తం శపించేసి కౌరవులను నాశనం చేయగలదు. కానీ ఆవిడ అలా శపించదు. తన భర్తలని దాస్య నుండి విముక్తి చేయాలని చెప్పి చెప్తుంది. విముక్తి పరిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో రోజు దుర్యోధనుడు మళ్ళీ జూద క్రీడను పెడతాడు. పెట్టిన తర్వాత అప్పుడు పాండవులు వనవాసానికి వెళ్ళిపోవాలి రాజ్యాన్ని వదిలిపెట్టి అని చెప్పి ఒక పందెం వేసి వాళ్ళని మోసపూరితంగా మళ్ళీ వనవాసానికి పంపిస్తాడు అనమాట. వనవాసం నుండి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వడు దుర్యోధనుడు. నేను ఎందుకు ఇవ్వాలి, ఇన్ని రోజులు నేనే పరిపాలించినా కాబట్టి నాదే మొత్తం రాజ్యం అని చెప్పి అంటాడనమాట. అంటే ఉదాహరణ ఎట్లా అంటే, మీరు ఎవరికి రెంట్కి ఇచ్చారనుకోండి ఇల్లు, మీ సొంత ఇల్లు. కొన్ని రోజులు ఉన్న తర్వాత వాళ్ళు ఇంకా మాదే ఇల్లు, మా సొంత ఇల్లు అయిపోయింది, ఇది మేము ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి అంటే అది ఎంత అధార్మికం. అలాగే ఈ పాండవుల యొక్క రాజ్యాన్ని దుర్యోధనుడు మోసంతో జయించి, జూదంలో జయించి, నాదే ఇంకా నేను మీకు ఇవ్వనని చెప్పి అంటాడనమాట. అట్లా కాదు, అట్లా అది అధర్మం. అది ధార్మికంగా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో, ఎందుకట్లా వాళ్ళ తీసుకుంటావు అని చెప్పి అందరూ కూడా నచ్చచెప్తారు. కానీ దుర్యోధనుడు వినడు. కావాలంటే యుద్ధం చేసి గెలుచుకోమని చెప్పి
ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పాండవులకి సవాల్ విసురుతాడు అనమాట. అట్లా వీళ్ళిద్దరికి అన్నదమ్ములైనా కూడా వాళ్ళిద్దరికి దుర్యోధనుడి యొక్క లోభబుద్ధి వల్ల యుద్ధం ఏర్పడుతుంది. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకేనా? మీరు స్టార్టింగ్ లో సుశర్మ స్టోరీ చెప్పారు కదా ప్రభుజీ, అందులో తర్వాత మళ్ళీ జన్మ ఎద్దు తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినప్పుడు మళ్ళీ బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు కదా. అప్పుడు అడుగుతాడు కదా, నేను ఇలా మళ్ళీ వేశ్య కూడా మళ్ళీ జన్మిస్తుంది అంటారా? నా క్వశ్చన్ ఏంటంటే, ఈయన జన్మించినప్పుడు మళ్ళీ పూర్వజన్మ స్మృతులు గుర్తుకొచ్చి ఈ పుణ్యంని నాకు ఎలా దారపోసావు అని వేశ్యని అడిగినప్పుడు, అంటే వేశ్య కూడా మళ్ళీ జన్మ తీసుకుంటుందా? అయితే అప్పుడు వేశ్య చాలా యుక్త వయసులో ఉంటది అనమాట. మళ్ళీ సుశర్మ ఇంకో జన్మ ఎత్తి వచ్చేసరికి ఆమె వృద్ధాప్యం చెందుతుంది, వృద్ధురాలు అయిపోతుంది ఆవిడ. ఓకే. అంటే ఆల్రెడీ అంటే ఒకసారి ఎద్దుగా జన్మైపోయింది, మళ్ళీ బ్రాహ్మణుడిగా జన్మించినప్పుడు అప్పుడు అడుగుతాడు కదా, అది నాకు. అడుగుతాడు. ఓకే. చాలా వృద్ధురాలు అయిపోయి ఉంటుంది ఆమె అప్పటికి. ఓకే. ఓకే. పవన్ హరే కే కృష్ణ. ప్రభు, పవన్ ప్రభు మీకేం ప్రశ్న ఉందా? హరే కృష్ణ. కుప్పుల సుజాత మాతాజీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కానీ పేరు పిలుస్తుంటే మాట్లాడట్లేదు. అంటే మీకు అది అన్మ్యూట్ ఆప్షన్ తీసేసిన ప్రభు, నేనే హరే అన్మ్యూట్ కృష్ణ చేస్తున్నాను. ప్రభుజీ. ఓకే. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. చాప్టర్ 1 మీరు 5 పాయింట్స్ కింద చెప్పారు కదా ప్రభుజీ, అవును డౌట్ అని. మాతాజీ. అవును ధృతరాష్ట్ర, మాతాజీ. దుర్యోధన, శకునాలు. సో అవును ఫస్ట్ అంతా కూడా ధృతరాష్ట్రుడు సైన్యాల గురించి వివరించడం సంజయుడు. అవును రెండో శకునాలు వచ్చేసి చాంటింగ్, కాన్సెల్స్ చాంటింగ్. దిగ్భ్రమం వచ్చేసరికి అర్జునుడు నేను యుద్ధం చేయను అంటాడు. మలుపు అవును అనేటప్పటికి డిప్రెషన్ టు సక్సెస్ఫుల్. నా డౌట్ వచ్చి ప్రభుజీ, అనిశ్చితం ఎక్కడొచ్చింది ఇక్కడ అనేది? అనిశ్చితం అంటే అర్జునుడికి అన్సర్టనిటీ. అన్సర్టన్టీ ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. ఇప్పుడు వాళ్ళ బంధువులే ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చేయాలా లేకపోతే యుద్ధం విరమించుకొని వెళ్ళిపోవాలి అక్కడ నుండి అని క్లారిటీ రావట్లేదు. ఓకే, అక్కడ అనిశ్చితం అంటారా గురుజీ? అక్కడ ప్రభుజీ అంటే యాక్చువల్ గా ఆ డౌట్ ద్వారానే అంతా రిలేటివ్స్, ఫాదర్స్, గురువుస్ కదా నాకు, నేను వీళ్ళతో యుద్ధం ఎలా చేస్తాను అనేది అక్కడ బివిల్డర్మెంట్ లైక్ దిగ్భ్రమంలోకి వెళ్ళిపోతారు అర్జున. బిల్డర్ దా- భయంలోకి చివరికి ఎంత భయంలోకి వెళ్ళిపోతాడంటే ఇంకా నేను నాకు వద్దయ్యా, మొత్తం పాపాలు మనం నరకలోకాలకి వెళ్ళిపోతాం. ఆ, ఈ మన వంశస్థులనే చంపి మనం ఎందుకు నరకలోకాలకి వెళ్ళిపోతాం అనే భయానికి లోనైపోతాడు ఆయన. ఓకే స్వామి గురుజీ, ఓకే. అర్థమైంది ప్రభుజీ. అదే పాయింట్స్ రిలేట్ చేసుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ ఓకే, ప్రభుజీ. వెల్కమ్. హరే కృష్ణ. సుజాత మాతాజీ. ఓకే. సో చాలా ఇంకా ఎవరికి ప్రశ్నలు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? లక్ష్మీ ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ. ప్రభు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వట్లేదా లేకపోతే వాళ్ళు మాట్లాడట్లేదా? జీ హరే అన్మ్యూట్ కృష్ణ చేసుకునే ప్రభు. అవకాశం లేదు ఇంతసేపు. హరే కృష్ణ ప్రభుజీ. అదే కురు మహారాజు కురుక్షేత్రంలో అది రథంది బంగారం తీసి నాగలి చేస్తారు మాతాజీ. నాగలి చేసి సేద్యం చేస్తాడు కదా. అయితే ఈ ధర్మము ఇంకా ఏమో చెప్పిండ్రు ప్రభుజీ మీరు. ఓకే, అంటే ఏ విషయాలు అక్కడ స్థాపించడానికి ఆయన సేద్యం చేశారని చెప్పేసి. ఓకే. సత్యము, యోగము, దయ, స్వచ్ఛత, దానము, ధర్మం, క్షమ, తపస్సు, బ్రహ్మచర్యము, తపస్సు. ఎన్ని ప్రభుజీ అన్ని మొత్తం? నేను లెక్క పెట్టుండే 1 2 3 దయ, 4 5 6 సత్యము, 8. ధర్మము,
దానము 8 మాతాజీ మొత్తం. ఓకే, 8. ధన్యవాద ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, శ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఎస్ మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు పాండవులు సభలో ఉన్నప్పుడు ద్రౌపదికి అవమానం జరుగుతుంది కదా, అప్పుడు పాండురాజు వాళ్ళ తండ్రి ఉండరా ప్రభుజీ? లే ఉండరు మాతాజీ. అప్పటికే ఆయన చనిపోయి, పాండవులు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే పాండు మహారాజు వాళ్ళ నాన్నగారు చనిపోతారు అనమాట. ఆయనకు శాపం ఉంటుంది. ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తుంటారు ప్రభుజీ? ఆ రాజ్యం మొత్తం కూడా ఇంకా ఎప్పుడైతే పాండవులు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ మన హస్తినాపురానికి వస్తారు. అప్పటికి ధృతరాష్ట్రుడు పరిపాలిస్తుంటాడు. కానీ మన భీష్మ పితామహ మిగతా వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడికి సహాయం చేస్తుంటారు అన్నమాట, హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు పాండవులు కౌరవులు మంచి యుక్త వయసుకు వస్తారో అప్పుడు వాళ్ళకి డివైడ్ చేసి ఒకరికి ఒక సైడ్ ఇంకొకరికి ఒక సైడ్ ఇట్లాగా పంచుతారు అనమాట. ఓకే ప్రభుజీ. ఓకే ఓకే. కొప్పుల సుజాత మాతాజీ. చాలా ఓకే, ఆవిడ లేరు. లక్ష్మీ ప్రసన్న మాతాజీ. నమస్తే మాతాజీ. నమస్తే మాతాజీ. ప్రభుజీ. మాతాజీ చెప్పండి. మీరు చెప్పారు కదా దుర్యోధనుడు అధర్మంగా పాండవుల ఆస్తిని లాక్కేసుకున్నాడు, వాళ్ళ మీద ఎప్పుడు జలస్తోనే ఉంటాడని. అవును. అతని ఆధ్వర్యంలో ఉన్న రాజ్యాన్ని తను ధర్మంగా పరిపాలించేవాడా, లేకపోతే ఇదే బుద్ధితో ప్రజల్ని కూడా హింసిస్తూ ఉండేవాడా? ఇప్పుడు ఒక స్వార్థపరుడు రాజ్యాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుంది? తనకి ఇష్టం వచ్చినట్టే చేస్తుంటాడు అనమాట. ఒకవేళ దుర్యోధనుడు చక్కగా రాజ్య పరిపాలన చేస్తే ఒకసారి ఎక్కువ అవుతుంది మాతాజీ మీ దగ్గర నా సౌండ్, మళ్ళీ నాకు రీసౌండ్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ దుర్యోధనుడు కనుక ధార్మికంగా పరిపాలించి ఉంటే యుద్ధమే వచ్చేది కాదు. సో ఖచ్చితంగా దుర్యోధనుడు అధార్మికంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి తన స్వార్థంతో కూడుకున్నటువంటి పరిపాలన జరుగుతుంది కాబట్టి యుద్ధం వచ్చింది. ఓకే ఓకే. సో రేణు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ యాక్చువల్గా మీరు చెప్పారు కదా, లైక్ ఫస్ట్ మన సారీ మర్చిపోయాను, మన అదేంటి అంటే అర్జున మన ఈయనని ద్రౌపది మహారాజ్ని తీసుకెళ్ళినప్పుడు ద్రౌపది మహారాజ్ని ఆయన ఓడించి తీసుకెళ్ళినప్పుడు ఆయన లైక్ ద్రోణాచార్య మీద కోపంతో అర్జున మీద ఒక ఫీలింగ్ వస్తుంది అన్నారు కదా, లైక్ అల్లుడు చేసుకోవచ్చు అనేసి. ఐ హ్యావ్ అ డౌట్ లైక్ దట్, లైక్ ఏంటంటే యాక్చువల్గా ఆయన ఈ యుద్ధం అయిపోయిన తర్వాత కదా ఆయన కోరుకుంటారు, లైక్ నాకు ఒక కొడుకు కావాలి అనేసి కదా యజ్ఞం చేస్తారు. ఏ యుద్ధం అయిపోయిన తర్వాత? అంటే అర్జున వెళ్ళి ఆయనని బంధించి తీసుకొచ్చిన తర్వాత ఆయన కొడుకు కోసం చేస్తారు కదా. బట్ అప్పటికి ఆయనకి ద్రౌపది మాత, అంటే ద్రౌపది మాత పుట్టలేదు కదా అప్పటికి ఆయనకి, ఐ మీన్ లైక్ ఆమె బర్త్ అవ్వలేదు కదా. సో అలా ఎలా అనుకున్నారా అని డౌట్ వచ్చింది. అంటే అంత గొప్ప వీరుణ్ణి అల్లుడిగా పొందాలని ఆయన కోరుకున్నారు. అయితే మనకేమనిపిస్తుంది అంటే, అరే అప్పటికే అర్జునుడు అంత పెద్దవాడు కదా, ఇప్పుడు ఆయనకి పాప పుడితే అంత పెద్దవాడిని ఎట్లా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి. అయితే లేదు, యాక్చువల్లీ నాకు తెలుసు, లైక్ ఆవిడ రావడం అలా యజ్ఞంలోంచి వస్తారు వాళ్ళు, డైరెక్ట్ గా యుక్త వయసులో వచ్చేస్తారు. బట్ నాకు అక్కడ డౌట్ ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు అప్పటికి అంటే ఆయన కొడుకు కోసం చేస్తారు యజ్ఞము. అక్కడ ఫస్ట్ ద్రౌపది మాత వస్తారనమాట. వచ్చాక ఆయన వద్దు అనుకుంటారు కదా యాక్చువల్గా, అయితే ఆవిడ నాకు వద్దు అనేసి అంటే అక్కడ ఆ తర్వాత కదా దృష్టద్యుమ్న వస్తారు. అంటే నాకు తెలిసిన స్టోరీలో నేను విన్నాను కొంచెం కొంచెం, సో ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్, ఐఎమ్ ఆస్కింగ్ డౌట్, సో డోంట్ మైండ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో ఆయన యొక్క కొడుకు గురించి, ద్రోణుని చంపే కొడుకు కావాలి, అలాగే
ఆ అర్జునుడిని వరించే ఒక పుత్రి కావాలని యజ్ఞం చేస్తారనమాట. అలాగే ఓకే ఓకే ఇద్దరు సంతానం వస్తారు ఆయనకి. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ధన్యవాద మాతాజీ. ప్రణామ్. సో లాస్ట్ 2 questions. సునిధి మాతాజీ. ఓకే. దివ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ, ఫస్ట్ ఇప్పుడు ఈ శ్లోకాలో ధృతరాష్ట్ర ఉవాచ అది ఉంది కదా, అది అంటే ఏంటి ప్రభుజీ? నాకు ఆ శ్లోకం అర్థమైంది కదా, అలా ఎందుకు అంటారు? అయితే ఇప్పుడు ఈ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఈ ఓకే కృష్ణుడు అర్జునుడికి జరిగినటువంటి సంభాషణ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఓకే. ఓకే సో కృష్ణుడు అర్జునుడికి మధ్యలో జరిగిన సంభాషణ, అలాగే సంజయుడు ధృతరాష్ట్రుడికి మధ్యలో జరిగిన సంభాషణ, ఈ నలుగురి సంభాషణ వ్యాస భగవానుడు విఘ్నేశ్వరుడికి చెప్పడం జరిగింది. విఘ్నేశ్వరుడు ఆయన గ్రంథం రాసిచ్చారనమాట. అందు గురించని ఆయన ధృతరాష్ట్ర వాచ, సంజయ్ వాచ, అర్జున వాచ, శ్రీ భగవాను వాచ అని ఆయన రాస్తారనమాట. ఎవరు ఏం మాట్లాడుతున్నారని ఆయన చక్కగా గ్రంథంలో రాస్తారు విఘ్నేశ్వరుడు. అందు గురించని ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు అని చెప్పి మొదలవుతుంది. ఓకే ఓకే ప్రభుజీ, అదే ఒకసారి నాకు అది అర్థం కాలేదు, అందుకని అడిగా ప్రభుజీ. ఓకే ఓకే. హరే చాలా కృష్ణ చాలా సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, ఇది సంజయ్ వాచ అంటారు కదా, అసలు సంజయుడి యొక్క పేరెంట్స్ ఎవరు, ఆయన రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఆయనకు ఆ దివ్య దృష్టి ఎందుకు ఇచ్చారు? సంజయుడు వాళ్ళ పేరెంట్స్ గురించి ఎక్కువగా అంటే మనకు అంత అవసరం లేదు. బట్ సంజయుడు ఒక ధృతరాష్ట్రుడి యొక్క మంత్రి, ముఖ్యమైనటువంటి మంత్రి. ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు అయినా కూడా ఆయనకి ఒక మంచి అలవాటు ఉంది. ఏంది అంటే ఎవరైనా మంచి విషయాలు చెప్తే వినాలని కోరిక ఉంటుంది. ఎప్పటికీ ఆయన పక్కన ఇద్దరు మంచి వ్యక్తులను పెట్టుకుంటాడు. ఎవరిని అంటే ఒకరు సంజయ, ఇంకొకరు విదురుడు. విదురుడు ఆయన తమ్ముడు, సంజయుడు ఆయన మంత్రి. సో యుద్ధం జరిగే సమయానికి విదురుడు ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. ఆయన అక్కడ ఉండరు. సంజయుడు ఉంటాడు. అయితే ఈయనకి ధృతరాష్ట్రుడికి చూడాలి, ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, నా కొడుకు గెలుస్తున్నాడా లేదా తెలుసుకోవాలని కుతూహలం బాగా పెరిగిపోయి ఉంటుందన్నమాట. అప్పుడు ఎలాగ తెలుసుకోవాలి అని వ్యాస భగవాన్ అడిగితే ఈ ఈ అసలే కలు లేవు, కలు లేకుంటేనే ఇంత కుతంత్రాలు పన్నుతున్నాడు, కల్లిస్తే ఇంకే ఎంత కుతంత్రాలు పన్నుతాడు అని చెప్పేసి నీ మంత్రి సంజయుడికి దివ్య దృష్టిస్తా అని ఆ సంజయుడికి దివ్య దృష్టిస్తాడు అనమాట వ్యాస భగవానుడు. నువ్వు ఈయనకి చెప్పు ఏం జరుగుతుందని చెప్పి సంజయుడికి ఆదేశిస్తాడు. ధృతరాష్ట్ర మహారాజుకి నువ్వు ఏమేమి జరుగుతుంది యుద్ధంలో అనే విషయాలు చెప్పు అని చెప్తాడు. అలాగా వ్యాస భగవాను యొక్క కృప వల్ల సంజయుడికి దివ్య దృష్టి వస్తుంది. ఆ దివ్య దృష్టి ఆధారంగా సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ లైవ్ కామెంటరీ ఇస్తాడనమాట. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం అండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు మీకు ప్రశ్న ఉందా మాతాజీ? ప్రభుజీ ఎస్ చెప్పండి మాతాజీ. పేరేంటి? ప్రభుజీ, ఇది ఈయన కురురాజు ఇట్లా నాగలి పట్టుకొని దున్నారన్నారు కదా, అయితే ఇది ధర్మ సంస్థాపన జరగాలి, ఇక్కడ మంచి జరగాలి అని. అది ఎన్ని ఇయర్స్, యుద్ధం జరగక ముందు ఎన్ని ఇయర్స్ ముందు అట్లా ఆయన అట్లా చేశారు? అది అట్లాగా. ఓకే. కురు కురు వంశం కనుక మీరు చూస్తే అంటే పాండవుల కంటే ముందు ఇంకా ఇంకా చాలా మంది ఉంటారనమాట. దాదాపు ఒక అది ఒక పెద్ద చార్ట్ ఉంది. ఎవరెవరు కురు మహారాజ్ తర్వాత ఎవరు మళ్ళా ఆ వంశంలో ఉన్నారు, వాళ్ళ తర్వాత ఎవరు, వాళ్ళ తర్వాత ఎవరు, చాలా మంది ఉన్నారన్నమాట. అలా తరతరాలు దాదాపు ఒక ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు కానీ ఒక 20-30 తరాల తర్వాత ఈ పాండవుల కౌరవుల యొక్క యుద్ధం వచ్చిందనమాట. అంటే వాళ్ళందరూ మంచి వాళ్ళే, వీళ్ళకే ఇట్లా దుర్బుద్ధి పుట్టింది కదా ప్రభుజీ. ఇట్లాగా వాళ్ళందరూ మంచి వాళ్ళే, వాళ్ళల్లో ఈ వీళ్ళకి దుర్బుద్ధి పుట్టబట్టి ఇట్లా యుద్ధం జరిగింది అవును వాళ్ళందరూ. మాతాజీ. అవును మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. క్లియర్. యా రవిచంద్రిక మాతాజీ. ప్రభుజీ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఎస్ మాతాజీ.
నేను శైలజ మాట్లాడుతున్నా. ఇది చెప్పండి మాతాజీ. కుల ధర్మాన్ని నాశనం దాని గురించి చెప్పారు కదా. అర్జునుడు నేను వాళ్ళందరినీ అలా చెయ్యను అని అన్నారు కదా. సో అంటే కులం అంటే ఒకటే కులం వాళ్ళే పోరాడుతున్నారు అక్కడ. అందరికి క్షత్రియులే కదా. అంటే ఇప్పుడు మరి వాళ్ళు ద్రౌపది దేవిని ఇట్లా స్వయంవరంకి వెళ్ళినప్పుడు వీళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉంటారు కదా. అవును మాతాజీ. అర్జునుడు వాళ్ళు అయితే కులం డిఫరెంటే కదా అక్కడ కూడా. వాళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు కదా. సో మరి ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడి వాళ్ళ డాటర్ ని చేసుకుంటే లేని ప్రాబ్లం అంటే అప్పుడు కూడా చేంజ్ అవుతుంది కదా ధర్మం అనేది. సో అక్కడ ఆలోచించకుండా ఇక్కడ ఆలోచించారు కదా. అది నా క్వశ్చన్. అంటే ఎట్లయినా క్లమ్జీ అనేది అవుతుంది కదా. ఎక్కడో ఒక ప్లేస్ లో అయితే కంబైండ్ అవ్వాల్సిందే. అందరూ మానవులే, అందరూ ఈక్వలే అనే కదా కృష్ణుడు చెప్పింది. సో ఇది ఎట్లా ఆలోచించినా అని నాకు క్వశ్చన్ వచ్చింది. అయితే ఎప్పుడైతే ద్రౌపది దేవి స్వయంవరం జరుగుతుందో ఆ స్వయంవరంలో పెట్టినటువంటి పోటీ ఎవరు నెగ్గలేరనమాట. అవునవును. నెగ్గకపోయేసరికి ఓపెన్ ఛాలెంజ్ పెట్టేస్తారనమాట. ఎవరన్నా వచ్చి ఈ పరీక్షలు నెగ్గితే ఈ అమ్మాయిని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తామని చెప్పేసి చెప్తారనమాట. ఆ పరీక్ష కూడా ద్రుపద మహారాజ్ ఎందుకు పెడతారంటే అది కేవలం అర్జునుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనమాట. సో అర్జున్ ఎలాగన్నా పట్టుకోవాలి, ఆయన ఎక్కడో ఉన్నాడు పట్టుకోవాలని చెప్పి ఆ పరీక్ష పెడతాడు అనమాట. సో అందు గురించి అని ఆ ఓపెనింగ్ అందరికి ఇచ్చేస్తారు అవకాశం పార్టిసిపేట్ చేయడానికి. ఓకే ప్రభుజీ, అదే నా క్వశ్చన్. ఎక్కడైనా కుల ధర్మం అనేది అది సిచ్యువేషన్ అయితే వచ్చింది కదా 2 times అని క్వశ్చన్ అండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. మానస మాతాజీ ప్రశ్న ఉందా మీకు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భగవద్గీత వేదవ్యాసుల వారు చెప్తుంటే రాశారు కదా, అది అంటే మహాభారతం అయిపోయిన తర్వాత ఎప్పటికి రాశారు? అంటే వాళ్ళు కూడా అప్పుడే ఉన్నారా వేదవ్యాస? వేదవ్యాస భగవానుడు అప్పుడే ఉన్నారు. మహాభారతం అయిన తర్వాత ఈ మొత్తం దీన్ని గ్రంథస్థం చేయడానికి ఎలా చేయాలి, ఎవరు చేస్తారనే ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడి సహాయంతో దాన్ని గ్రంథస్థం చేస్తారన్నమాట మనందరి గురించి. ప్యారలల్ గా అయిన తర్వాత రాస్తారు మాతాజీ. మొత్తం అంటే మహాభారతం జరిగిన తర్వాత వేదవ్యాసులు ఆయన ఉన్నారు, దృష్టిలో చూసి ఆయన ప్రత్యక్షంగా ఉన్నారు. అప్పుడు ఆయన చిరంజీవి, ఆయన ఇంకా ఉన్నారు. వేదవ్యాసుల వారు ఇంకా కూడా బ్రతికే ఉన్నారన్నమాట. కొందరు చిరంజీవులు ఉంటారనమాట, వాళ్ళు కల్పాంతరం అయ్యేంత వరకు జీవించే ఉంటారు. సో ఆయన అప్పుడు ఇప్పుడు ఇంకా ముందు కూడా ఉంటారు వేదవ్యాసుల వారు. ఓకే ఓకే. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే నాకు మెసేజ్ చేయండి. చిరంజీవిలో ఒకటి ప్రభుజీ. అవును మాతాజీ, ఇప్పటికీ ఉంటారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రవిచంద్ర ఎలా ఉన్నారు ప్రభుజీ? బాగున్నారు మాతాజీ, మీరు బాగున్నారా? బాగున్నాం. హరి 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 బోల్ ప్రభుజీ. క్లాస్ అద్భుతంగా ఉంది, స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా. మళ్ళీ మొత్తం చాప్టర్ అంతా, ఫస్ట్ చాప్టర్ అంతా బ్రీఫ్ గా అసలు అలా మైండ్ లోకి వెళ్ళిపోయింది. మీరు చెప్పే విధానం చాలా నెమ్మదిగా స్లోగా అత్యద్భుతంగా చెప్పారు ప్రభుజీ. డౌట్ ఏం లేదు. అసలు చాలా బాగుంది, మా మనసుకి బాగా హత్తుకుంది క్లాస్ అని చెప్పేదానికి. అండ్ శ్లోకాలు కూడా మీరు అన్నట్టుగా 3 శ్లోకాలు తప్ప చదువుకుంటూ వస్తే కొంచెం నెమ్మదిగా నిదానంగా అన్ని వస్తాయి మనకు అనిపిస్తుంది. ఆ విషయంలో కూడా మీకు కొంచెం కోఆపరేషన్ చేయండి ప్రభుజీ. మా అందరికీ కూడా ఎలాగైనా సరే కొంచెం మన ముఖ్య ఉద్దేశమే అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత పారాయణం అనేది జరగాలనే ఉద్దేశంతో మనం ఉచితంగా ఫ్రీగా అందరికీ భగవద్గీత చెప్పడానికి మనం సంకల్పం తీసుకున్నాం అనమాట. ఓకే, ఖచ్చితంగా. నేను అందు గురించనే మామూలుగా ఈ 1 గంట సమయంలో అంటే నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాను, కానీ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంత విన్నా కూడా ఎంతో కొంచెం మనం నేర్చుకున్నా కూడా మనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చివరికి ఒక శ్లోకం అయినా నేర్చుకుంటే బాగుంటుందని అలాగే సంకల్పం తీసుకొని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. ఓకే, సో మీరు ఇలాగే. అమ్మకి కొంచెం సీరియస్ అయింది ప్రభుజీ. లాస్ట్ 15 days నుంచి మేము హాస్పిటల్ ఐసీలో ఉన్నాము. మీకు ఊరికే ప్రణామాలు చెప్తారంట. అండ్ ఆవిడ కోసం ఒక్కసారి అందరి చేత హరే కృష్ణ అనిపించండి, వైష్ణవులు అందరి చేత.
హరే ఇంకా కృష్ణ. పూర్తిగా కోలుకోలేదు, బెడ్ రీడనే కొంచెం. రవిచంద్రిక మాతాజీ వాళ్ళ మదర్ ఆరోగ్యం తొందరగా కుదురుపడాలని మనమందరము భగవంతుడు ఆవిడికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఒకసారి మాతాజీ గురించి మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే. హరే సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రణామం. హరే కృష్ణ. హరే థ్యాంక్ కృష్ణ. యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం మీరు సెషన్ ప్రభుజీ చక్కగా జాయిన్ అయ్యారు. ఎస్ మాతాజీ. 2 సందేహాలు ఉన్నాయండి. రేపు చర్చించుకుందాం మాతాజీ. ఈరోజు ఆల్రెడీ 9:53 అయింది. లేదంటే ఓకే మీరు సార్. నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం, వాట్సాప్లో. అయితే ఒక నెంబర్ సార్ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది గంగా పాలక గోవిందదాస్ అని. సరే అండి. ఓకే. హరే కృష్ణ. హరే ఇప్పుడు కృష్ణ. కొత్త వాళ్ళకు వేరే వాళ్ళకు కూడా పంపించచ్చు అంటే మేము లింక్ పంపించినాం ప్రభుజీ. వాళ్ళు ఆ ఓకే. లింక్ ఉన్న వాళ్ళకు మన ఇది కూడా పోతుందా ప్రభుజీ అన్ని? వెళ్తే వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయితే మళ్ళీ మనం రికార్డింగ్స్ పెడతాము, విని ఫాలో అవచ్చు వాళ్ళు కూడా. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ రికార్డింగ్ సెషన్ ఎప్పుడు సెండ్ చేస్తారు ప్రభుజీ? మోస్ట్లీ రేపు ఈవినింగ్ ఆర్ ఎల్లుండి, మోస్ట్లీ రేపు సెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మాతాజీ. ఇవాళ సెషన్ రేపు సెండ్ చేస్తారా ప్రభుజీ? ఎస్ మాతాజీ. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్. సో రేపు కూడా 8 గంటలకి మనం అందరము ఈ భగవద్గీత 18 రోజుల మహాయజ్ఞంలో కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ. Prabhu, send it, కలుపుతారు. Prabhu, send it before the session, no? So that one who have missed it in the beginning, Yeah, they can at least have definitely. We'll make sure, Mataji. We'll make sure to send it. Revise before. it and come so that. Yeah, sure. Thank you. Hare Krishna. Welcome. Thank you. Vancha kalptarubhyascha kripa sindhubhyascha patitanam pavanebhyo vaishnavibhyo namo. Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ.